Namaskaram, sir. We are very happy to see you. చాలా సంతోషంగా ఉంది సార్. మనోహర్ గారికి, పెద్దలు శివశంకర్ గారికి, సత్య గారికి కూడా నా నమస్కారాలు. నాతో పాటు పిఎస్సి మెంబర్స్కి అందరికి కూడా. సార్, ఇది ఒక గుడ్ న్యూస్ ఏమంటే విజయనగరంలో మొన్న November 11th పార్టీ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశాం సార్. నేను హరిప్రసాద్ గారికి, పెద్దలందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. మీకు కూడా చెప్తున్నాను. అది ఫుల్ ప్లెజ్డ్గా నెక్స్ట్ మంత్ నుంచి వీఆర్ స్టార్టింగ్ యాక్టివిటీస్. తర్వాత కొన్ని విషయాల్లో లోకల్ ఇష్యూస్లో సెకండ్ క్యాటర్ మేము ట్రై చేస్తున్నాం సాల్వ్ చేయడానికి. మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి కూడా నేను ఇంటిమేట్ చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇష్యూ గురించి అని కాకుండా ఎంఆర్ కాలేజ్ విషయంలో సార్, అది సేవ్ మానసాస్ అన్నది అది వేరే పొలిటికల్ పిక్చర్ వస్తుందని చెప్పి సేవ్ ఎంఆర్ కాలేజ్ అని వాళ్ళు మిగతా రాజకీయ పార్టీల నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. కొన్ని కపుల్ ఆఫ్ మీటింగ్స్ మేము కండక్ట్ చేశాం సార్ విజయనగరంలో. అది కొంచెం ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్కి వస్తుందని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా పోరాడుతున్నారు. మీ దృష్టిలోకి తీసుకురమ్మన్నారు. దానికి ఒక చిన్న రైటప్ రాసి పెట్టాను. అది మీకు ఇది అయితే అందిద్దామని. మీరు కొంచెం దాంట్లో దృష్టి పెడితే కొంచెం పెద్ద ఇష్యూగా ఉంది. కొన్ని వేల ఎకరాలు దాంట్లో ఇదై ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్కి రావడం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. టీచింగ్ స్టాఫ్ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ వచ్చి నాకు నిన్ననే కలవడం జరిగింది సార్ విజయనగరంలో. వాళ్ళు కొంత ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. తప్పకుండా సార్, అది నేను తయారు చేసి ఇస్తాను సార్. ఈవినింగ్ కల్లా అందిస్తాను. అందించి కొంచెం మీరు అందించేస్తే చాలా మందికి మనం సహాయం చేసినట్టు ఉంటుంది. మీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్. అది నా విన్నపం సార్. థ్యాంక్ యూ అండి. తుని బాబీ కానీ గణేష్ కానీ ఈ అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షులు గారికి ధన్యవాదాలు ముందు తెలుపుకుంటున్నాం. పార్టీని క్రియాశీలకంగా నడిపించినందుకు, తొలిగేడు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మాకు నాయకుడు లేడు సార్. మాకు నాయకుడు లేకపోయినా మాకు తోడుగా జిల్లా కార్యవర్గాన్ని మాకు సపోర్ట్గా పంపిస్తా అంటున్నారు. దానికి మరింత ఆనందంగా ఉంది సార్. మీరు ఏదైతే కార్యక్రమం చెప్పారో ఆ కార్యక్రమాన్ని బూత్లో చేయాలి సార్. బూత్ కమిటీ, బూత్ నెంబర్స్లో ఏదైతే బూత్ ఉందో ఆ బూత్లో చేయాలి సార్. ఏ కార్యకర్తను యాడ్ చేయొచ్చా సార్? నా ఒక డౌట్ సార్. అది కొద్దిగా రెక్టిఫై చేస్తారని కోరుకుంటున్నాను. మీకు గైడ్ చేయడానికి నానాజీ గారు ఉంటారు. తప్పకుండా గైడెన్స్ తీసుకోండి. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. రామచంద్రపురం శేఖర్ గారు చెప్పండి. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా నాదెండ మనోహర్ గారికి, సత్య గారికి, శివశంకర్ గారికి అందరికీ కూడా నా పాత అభివందనాలండి. మనం ఈరోజు చేపడుతున్న కార్యక్రమం విషయంలో మా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ వరకు వస్తే మాకు ఒత్తిడి చేసే నాయకులు ముగ్గురు ఉన్నారండి. తోట తిమ్మతులు గారు, అదే రకంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తర్వాత వేణుగోపాల్ గారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక బలమైన నాయకులు. మా రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా ఒత్తిళ్లు జరుగుతున్నాయి కార్యకర్తల మీద. ఎలాంటి ఒత్తిళ్ళు అంటే, ఒక కార్యకర్త ఫ్లెక్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఫోటో ఇస్తే ఆ ఫోటో ఎవరెవరు వేస్తారో వచ్చి ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరినీ కూడా ఒత్తిళ్లు చేసి మీకు రావాల్సిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆఫ్ చేస్తామని వాళ్ళని భయభ్రాంతం చేయడం కూడా జరుగుతుంది. అయినప్పటికీ కూడా మన కార్యకర్తలు గట్టిగా నిలబడి ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుందండి. మన నియోజకవర్గం రామచంద్రపురంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు గంగవరం మండలం నీటి సమస్య అనేది ఒకటి ఉంది. ఆ సమస్య మీద ఖచ్చితంగా అది అక్కడ రొయ్యల చెరువుల కారణంగా అక్కడ వాటర్ లెవెల్ మొత్తం అంతా కూడా సాటిస్ఫై అయిపోవడం వల్ల అక్కడ తాగడానికి కూడా నీరు లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అది మా నియోజకవర్గంలోని ప్రథమ సమస్య కాబట్టి మన అధ్యక్షుల వారితో నేను ఈ విషయాన్ని సంప్రదించి గట్టి యాజిటేషన్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాను. అదే రకంగా మన ఈ కార్యక్రమం ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా మన నాయకులు చేసిన ఈ ఆలోచనని స్వాగతించడమే కాకుండా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని వర్గాల నుంచి, ప్రతి ఊరు నుంచి, అన్ని కులాల నుంచి కూడా మెంబర్షిప్స్ రావడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని, ఈ ప్రయత్నంలో భాగంగా నేను దేనికైనా సరే
నా 24 hours కూడా దీనికి టైం కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా అధ్యక్షుల గారికి తెలియజేస్తూ, అదే రకంగా ఈ పార్టీ అధ్యక్షులు గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము మన జన సైనికుల సహకారంతో ఎదుర్కొనడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. దాని మీద అధ్యక్షుల వారు ఆలోచించి ఒక నిర్దిష్టమైన ఆలోచన చేసి మన అన్ని చోట్ల కూడా ఏదైనా కార్యక్రమాలు చేసి ఏర్పాటు చేస్తే రోడ్ల విషయంలో కొంచెం ముందుగా మనం చర్య తీసుకొని పార్టీల చేత చర్య తీసుకునే ప్రయత్నం చేయగలుగుతామని చెప్పి కూడా అధ్యక్షుల గారికి సవినయంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు పక్క నియోజకవర్గం రాజోల్లో అంత అద్భుతంగా అక్కడ ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నా కూడా మన జన సైనికులు నిలబడి పోరాడి చేసే కార్యక్రమం సార్. కాబట్టి దయచేసి వేరే పేర్లు ఏవైతే ప్రస్తావించారో వాళ్ళ గురించి మనకు అనవసరం. ధైర్యంగా నిలబడండి, ఫీల్డ్లోకి వెళ్ళండి. మన కార్యకర్తలు ఉన్నారు, మన జన సైనికులు ఉన్నారు, వాళ్ళు కష్టపడి కార్యక్రమం చేస్తారు. ఓకే సార్. అంతేగాని ఎవరో నాయకుల పేర్లు చెప్పినంత మాత్రాన మనం భయపడిపోయి కూర్చోవాల్సిన అవసరం లేదు సార్. నాకు అసలు లేదు సార్. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొత్తపేట శ్రీనివాస్ గారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎసి చైర్మన్ మనోహర్ గారికి, అలాగే కార్యదర్శులు శంకర్ గారికి, పులిశెట్టి సత్యనారాయణ గారికి నా ఉదయపూర్వ నమస్కారాలు. అలాగే తోటి మన ఇన్ఛార్జ్ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, సార్ కరోనా లాక్డౌన్ టైంలో జనసేన పార్టీ తరఫున కొత్తపేట నియోజకవర్గంలో గ్రామాన్న కూడా నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు పంచిపెట్టడం జరిగింది సార్ పేదవారందరికీ కూడా. దాంతోపాటు డాక్టర్స్ కానీ పోలీసు వారికి విలేకరులకు కూడా మన పార్టీ తరఫున వారందరికీ కూడా ఫ్రూట్స్ కానీ కిట్లు కానీ ఇలాగా మన వంతు సహకారం కూడా చేయడం జరిగింది సార్. అదే కరోనా టైంలో మన జనసేన పార్టీ తరఫున ఎంతో కృషి చేసిన ఒక జన సైనికుడు మరణిస్తే ఆ జన సైనికుడి కుటుంబానికి కూడా మన పార్టీ తరఫున అధ్యక్షుల వారి పుట్టినరోజు రోజు 5 లక్షల వరకు మన జనసేన పార్టీ సైనికులు తో కలిపి వాళ్ళందరి సహకారంతో 5 లక్షల వరకు కూడా ఆ సైనికుడి కుటుంబానికి సహకారం చేయడం కూడా జరిగింది సార్. అలాగే ముఖ్యంగా మన కోనసీమలో రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి సార్. వీళ్ళు సంక్షేమ పథకాలు అంటూ చేసిపోతున్నారు తప్ప ఎక్కడా ఒక రోడ్డు లేదు సార్. ముందు రోజుల్లో రోడ్డు మీద వెళ్తే ఎక్కడైనా గోతుంటుందేమో అని చెప్పి తప్పించగలడానికి ప్రయత్నం చేయడం జరిగేది సార్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు ఎక్కడుందో తడుముకోవాల్సి వస్తుంది సార్. అన్ని గోతులమయంగా ఉన్నాయి సార్. రోడ్లు అయితే అంత అధ్వానంగా ఉన్నాయి సార్ పరిస్థితులు అయితే. దాని మీద కూడా తమరు ఒకసారి దృష్టి సారిస్తే ఉంటుందని కోరడం జరిగింది సార్. అలాగే రైతులు వచ్చేటప్పటికి మాకు లంక గ్రామాలు ఎక్కువ సార్. లంక గ్రామాలు గత 14 సంవత్సరాలుగా రాని అంటున్నటువంటి చాలా ఉధృతమైన గోదావరి రావడం జరిగింది సార్. గోదావరిలో పూల తోటలు, కంద చేలు, అరటి తోటలు అన్ని కూడా దెబ్బతింటాం. మరలా వెంటనే అధిక వర్షాలు రావడంతో మా నియోజకవర్గంలో అయితే రైతులు చాలా దెబ్బతిని ఉన్నారు సార్. ఈ రైతులు దెబ్బతిని ఉంటే ఈ ప్రభుత్వం సహకరించడం మానేసి వాళ్ళకి ఈ వాలంటీర్లు విఆర్ఓలు రావటం, జిరాక్స్ పేపర్లో ఉన్నాయి. ఈ రైతుల దగ్గర ఏమన్నా 4 రూపాయలు ఉంటే ఈ ప్రభుత్వానికి వచ్చి జిరాక్స్ దగ్గరకే డబ్బులు అయిపోయే పరిస్థితి ఉంది సార్. ఎక్కడ వారు చేసి సహకారం లేకపోయినా ఈ జిరాక్సులతో వాళ్ళు పట్టుకెళ్ళటం తప్ప ఈ రోజు వరకు కూడా ఎవరికీ కూడా రైతులకి ఏ విధమైన సహకారం ప్రభుత్వం తరఫున అయితే అందలేదు సార్. అలాగే ఇప్పుడు ఈ ఇసుక పాలసీ అంటే మా కొత్తపేట నియోజకవర్గంలో 11 రీచ్ల వరకు ఉన్నాయి సార్. ఆ రీచ్లో ఇప్పుడు ఏదో కార్పొరేట్ రంగానికి ఇస్తానంటున్నారు సార్. మా గ్రామాలన్నీ కూడా ఈ గోదావరి పక్కన ఉంటాయి. అయినా కూడా ఒక మూట ఇసుక కావాలంటే ఈరోజు 50 రూపాయల వరకు అవుతుంది సార్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా కార్పొరేట్ రంగానికి ఇస్తే సిమెంట్తో సరిపోయే రేట్లు, సిమెంట్ ఇప్పుడు ఈ రోజు 300 రూపాయలు బస్తా ఉంటే, అలాగే ఈరోజు మన ఇసుక కూడా 300 నుంచి 400 రూపాయలకి 50 కేజీల బస్తా కొనుక్కోవాలనే భయం ప్రజల్లో బాగా ఎక్కువగా ఉంది సార్. దీని మీద కూడా తమరోసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది సార్. అలాగే మొన్న 2 రోజుల క్రితం మా కొత్తపేట గ్రామంలో ఒక ఇల్లు అంటిపోతే ఒక పేద కుటుంబానికి మన జనసేన పార్టీ తరఫున మా వంతు సహకారంగా ఆర్థిక సహకారం అందించడం, వారికి నిత్యావసరాలు అందించడం కూడా జరిగింది సార్. మన జనసేన పార్టీయే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా స్పందించడం జరిగితే మన గత 2 రోజులుగా మన జన సైనికుల్ని తెలుగుదేశం వారు ఏమన్నా మీకు పని దొరుకుతుందండి ఇక్కడ ఇల్లు అంటూ పోతే అన్న సందర్భంలో ఏలన చేస్తే మన సైనికులు చెప్పడం కూడా జరిగింది సార్. మన అధ్యక్షుల వారు అయితే
అధికారం కోసం కాదు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటే మన సేవ చేయడానికి ఉన్నాం అని చేత మన అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఎక్కడ ఆపద ఉంటే అక్కడ మన సైనికులందరూ సేవ చేస్తామని చెప్పండి అని చెప్పి ఆ తెలుగుదేశం వారికి కూడా మన సైనికుల ద్వారా తెలియజేయడం జరిగింది సార్. అలాగా ఈరోజు మీరు ఆదేశించిన ఈ క్రీశీల సభ్యత్వాలు కూడా నియోజకవర్గ స్థాయిలో పూర్తి స్థాయిలో మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సమావేశపరంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. రాజమండ్రి అర్బన్ సత్యనారాయణ గారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు చైర్మన్ గారు శ్రీ నాదెండ్ల భాస్కర్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, మరియు సెక్రటరీ శివశంకర్ గారికి, సత్య గారికి, మరియు పిఏసీ సభ్యులకు, మరియు నా తోటి ఇన్ఛార్జీలుగా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. హిమజ డిగ్రీ కాలేజ్ పుత్తూరు పట్టణంలో విద్యారంగంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తూ సువిశాల భవన సముదాయంలో రాయలసీమలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ హిమజ డిగ్రీ కాలేజ్. ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఈఎస్సి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్ కలిగి తద్వారా డిగ్రీ విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలకు అవసరమైన కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్ ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించబడు ఏకైక విద్యా సంస్థ హిమజ డిగ్రీ కాలేజ్. 2017-2018 విద్యా సంవత్సరంలో ప్రముఖ ఎంఎన్సి కంపెనీ ద్వారా మా కళాశాల నిర్వహించిన జాబ్ మేళాలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందడమైనది. ఎస్వి యూనివర్సిటీ స్థాయిలో ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫలితాలలో 90% ఉత్తీర్ణతతో 422 డిస్కషన్స్ మరియు 160 ఫస్ట్ క్లాసులు సాధించడం మా స్టాండర్డ్స్ కు నిదర్శనం. ప్రతి వారం చివర ప్రతి విద్యార్థి వ్యక్తిగత వికాసానికి సెమినార్, గ్రూప్ డిస్కషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్, స్వాట్ నిర్వహించబడుతుంది. కోర్సెస్ ఆఫర్డ్ బిఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, బిఎస్సి మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బిఎస్సి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బిఎస్సి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ గల కంప్యూటర్ ల్యాబ్, వైఫై క్యాంపస్ మరియు లైబ్రరీ, అన్ని రోడ్లకు బస్ సౌకర్యం కలదు. శ్రీమతి ఎం నిషిదారాజు గారు చైర్పర్సన్ హిమజ విద్యా సంస్థలు, శ్రీ ఎం సురేంద్రరాజు గారు చైర్మన్ హిమజ విద్యా సంస్థలు. హిమజ డిగ్రీ కాలేజ్, కళ్యాణపురం, పుత్తూరు. సెల్ 7893535055 మరియు 76808847. హిమజ విద్యా కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చేగొండ ప్రకాష్ గారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, సత్య గారు, వేదిక ముందు ఆశీలైనటువంటి ఇన్ఛార్జీలందరికీ కూడా నమస్కారాలు. పార్టీ అప్పచెప్పినటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా, అంటే భవిష్యత్తులో జరిగే 4, ఈ సెకండ్ ఫేజ్లో ఇచ్చినటువంటి నరసాపురం, పాలకొల్లు, ఆచంట కాన్స్టిట్యున్సీలో సమిష్టి కృషితోటి మేమందరూ కలిసి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నాయకులందరితో కలిసి ఈ 3 కాన్స్టిట్యున్సీలను కూడా సక్సెస్ఫుల్గా పూర్తిగా ప్రతి పల్లెటూరు కూడా మేము స్వయంగా తిరిగి ఒక బాధ్యత వహించి ఈ 15 రోజులు కూడా సక్సెస్ఫుల్గా చేసి పార్టీని ఒక పటిష్టమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కృష్ణా జిల్లాకు వద్దాం. పోతిన్ వెంకటేష్ గారు. నిత్యం ప్రజా సమస్యలపై గళమెత్తినటువంటి ప్రజాగొంతుగా ప్రజామిత్రులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, శివశంకర్ గారికి, సత్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటే ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా. జనసేన పార్టీ వలన మా అందరికీ కూడా ఒక పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. రాజకీయంగా వారసత్వం లేదు, బలమైనటువంటి ఆర్థిక బలం లేకపోయినా అసెంబ్లీ సభ్యులుగా పోటీ చేసేటువంటి అవకాశం వచ్చింది. తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల వలన చాలామందికి మేమందరం కూడా టికెట్లు ఇచ్చేటువంటి భాగ్యం పవన్ కళ్యాణ్ గారి వలన మాత్రమే కలిగిందని
అనేక మందికి తెలియజేసినటువంటి సందర్భం. చాలామందికి అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే స్థానికంగా పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తుల్ని మాత్రమే 85% పైగా విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి నుంచోబెట్టాం. దానికి మనోహర్ సార్ గారు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. ఎంపిక చేసేటప్పుడు కూడా వారందరికీ తెలియజేశాం, సార్ వీళ్ళందరూ కూడా సుదీర్ఘకాలం పార్టీతోనే ప్రయాణం చేసేటువంటి వ్యక్తులకు మాత్రం ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. అటువంటి అవకాశం మాకు కలగమంటే ఒక చరిత్ర, దాన్ని పదే పదే మేమందరం కూడా ప్రస్తావిస్తున్నాం. అదేవిధంగా ఒక జాతీయ పార్టీతో పొత్తున్నటువంటి అంశాన్ని కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం మాత్రమే దాన్ని పొత్తు ఖరారు చేసింది. అటువంటి భాగ్యం కలిగిందంటే అది కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాత్రమే అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పొత్తు ఖరారు చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. స్థానికంగా ఉండేటువంటి అనేక పరిస్థితులకి లోబడి మాట్లాడాలి. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తదుపరి ఎన్నికలు కూడా మమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకుంటారు. చరిత్రలో మా పేరు ఉంటుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వలన మాత్రమే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక కార్పొరేషన్ టికెట్ ఇవ్వాలంటే, ఒక కార్పొరేషన్ బీఫామ్ తీసుకోవాలంటే చాలామందికి 10-15 సంవత్సరాలు పడుతుంది. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అటువంటి అవకాశం మీ వల్లనే కలిగింది. చాలామంది బీఫామ్ తీసుకున్నప్పుడు కూడా ఆనంద బాష్పాలు రాల్చారని కూడా ఇదే మీటింగ్ హాల్లో కూడా తెలియజేశారు. అది కేవలం మీ వల్లనే జరిగింది, గతంలో లేదు. కానీ ఈసారి జరిగిందంటే మాకు ఎంత భాగ్యం కలిగింది, ఎంత అదృష్టం వచ్చింది. చరిత్రలో మేమందరం మీ ద్వారా నిలిచిపోతాం అనేది రాబోయే రోజుల్లో ఒక ఎన్నిక జరిగిన తర్వాత ఇది అందరికి కూడా తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి వల్లనే అమరావతి రైతుల ఉద్యమానికి విజయవాడ నగరంలో అనేక సార్లు మద్దతు ఇస్తాం. అదేవిధంగా మీ స్ఫూర్తితోనే అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అనేక అక్రమాల మీద కూడా నిత్యం పోరాటం చేస్తాను. ఒక పక్కన అమరావతి రైతుల గురించి, ఇంకో పక్కన అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అక్రమాల గురించి, అదేవిధంగా అనేక స్థానిక సమస్యల మీద కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజలకి అండగా నిలబడుతూ ఉన్నాం. కరోనా సమయంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో కరోనా విజృంభిస్తున్నటువంటి సమయాన్ని కూడా లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ప్రజలకి, కార్మికులకి అండగా నిలిచారు. దీంతో పాటుగా ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది చాలా పెద్ద బాధ్యత. ఒక రాజకీయ పునాది వేసుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని కూడా మేమందరం కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు కనుక లేకపోతే ఇందాక మనోహర్ సార్ చెప్పినట్టు ప్రజల దగ్గరికన్నా ముందు మన నాయకత్వాన్ని దగ్గర చేర్చుకోవాలి. వాళ్ళ ద్వారానే ప్రజల దగ్గరికి వేగంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే బాగా యాక్టివ్గా పనిచేస్తారో వారితో పాటుగా పార్టీకి ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ మొత్తం కూడా ఒక టీమ్గా ఏర్పడి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం. దీని ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపు పొద్దున్న విజయవాడలో కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అది కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నాలాంటి సామాన్య యువతకి ఒక వేదిక కల్పించిన మా ఆరాధ్య దైవం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న మనోహర్ గారికి, శివశంకర్ గారికి, సత్య గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గుంటూరు కృష్ణా జిల్లా అంటే మన రాజధాని అని రాష్ట్రం అంతా కూడా నమ్ముతున్నారు. ఈ రాజధానిలో మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ముఖ్యమని, మరి గత కొన్ని రోజులుగా మేము చాలా మంది పెద్దలు చెప్పినప్పటికీ మరి ఇంత మంచి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పెట్టి అలాంటి కార్యక్రమంలో మమ్మల్ని ఏం చేసినందుకు మరి రాజోలు నియోజకవర్గాన్ని స్ఫూర్తి తీసుకొని విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా అందరినీ కలుపుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. గుంటూరు నుంచి
తోట సంజయ్ గారి తరఫున వాళ్ళ ప్రసన్న గారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, సత్య గారికి, శివశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను మా బ్రదర్ తరపున చెప్తున్నానండి, ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వాలు ఏ అయితే ఉన్నాయో మీరు ఇప్పుడు పెట్టినన్ని 100% అచీవ్ అవుతామని, ఇదే ఇంతకు ముందు కూడా ఎలక్షన్ టైంలో క్రియాశీలక సభ్యత్వాలు చేసి మేము ఫస్ట్ ఏదైతే మీరు ఇన్సూరెన్స్ పాలసీ పెట్టారో అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళకి మేము మెంబర్షిప్తో పాటు 1 lakh ఇన్సూరెన్స్ ఫస్ట్ మేము మన జనసేన పార్టీ తరఫున చేసామండి. ఈసారి కూడా మీ జనసేన కార్యక్రమాలన్నీ ముందుండి నడిపిస్తామని, పార్టీ ఏ పని చేస్తే అది మేము ముందుండి నడిపిస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. రియాజ్ గారు ఒంగోలు నుంచి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శులు శివశంకర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, నాతో పాటు పార్టీలో పనిచేస్తున్నటువంటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రియాశీల సభ్యత్వం పార్టీకి చాలా బలమైన పని. ఎందుకంటే స్థానికంగా మనం బలపడటానికి క్రియాశీల సభ్యత్వం చాలా ఉపయోగం ఉంటుంది సార్. ఈరోజు ఈ సభ్యత కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా మమ్మల్ని మీరు భాగస్వామ్యం చేసినందుకు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణం లాగా జిల్లాను తీసుకెళ్తాము. ఎందుకంటే మీ పోరాట పటిమతోనే ఈరోజు ఒంగోలులో ఏ సమస్య వచ్చినా దాని మీద మేము స్పందిస్తున్నాము. స్పందించిన వెంటనే అధికారులు కూడా దానికి స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా సార్ జనసేన పార్టీ స్పందిస్తేనే మా సమస్యలు తీరుతాయని చెప్పేసి ఈరోజు ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను సార్. ఈ మధ్య కోవిడ్ కాలంలో క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒంగోలులో ఉంది. వాళ్ళకి రావాల్సిన ఫీజు రిమెంబర్స్ కాలేజీకి ప్రభుత్వం తరపున అందకపోతే కాలేజీ వాళ్ళు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆపేస్తే ఆ స్టూడెంట్స్ మన దగ్గరికి వస్తే దాని మీద కలెక్టర్ గారికి మనం పత్రికాముఖంగా మన సమస్య మనం వినిపించిన తర్వాత ఆ రోజు రాత్రి 11ంటికి అసిస్టెంట్ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు సార్. కలెక్టర్ గారు మీతో మాట్లాడమన్నారు, కాలేజ్ యాజమాన్యంతో మేము మాట్లాడితే 25 కోట్లు బకాయి ఉంది ప్రభుత్వం నుంచి, మరి ఆ 25 కోట్లు ఎలా వాళ్ళది కూడా మనం చేయాలంటే నేను ఒకటే మాట అన్నా, మీరు ఏ విద్యార్థులను అయితే ఆపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు మీరు హాల్ టికెట్లు ఇవ్వకుండా మీరు ఆపేస్తే మీరు ఎలా వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, కానీ మీరు పేద విద్యార్థుల జీవితాలతో మీరు చెలగాటాలు ఆడాలి, సరైన పద్ధతి కాదు. మీరు అధికారులు మీరు ఏదైతే ప్రభుత్వంతో మాట్లాడుకుంటారో యాజమాన్యంతో మాట్లాడుకుంటారో మాకైతే సంబంధం లేదు, మీరు మాత్రం హాల్ టికెట్లు ఇవ్వాలని చెప్తే మరలా ఉదయాన్నే ఆయన ఫోన్ చేసి మీరు వస్తే మీ చేతుల మీదుగానే ఇప్పిస్తామండి రండి అని చెప్తే నాకు రావాలి, నా చేతుల మీదుగా ఇవ్వడం కాదు నాకు కావాల్సింది విద్యార్థుల జీవితాలు బాగుండాలి. జనసేన లక్ష్యం అదే. వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు వృద్ధిలో రావాలని చెప్పి మనం చెప్పడం జరిగింది సార్. అలాగే కలెక్టర్ గారు కూడా దాన్ని స్పందించి అందరికీ హాల్ టికెట్లు అందజేసి విద్యార్థులు ఈరోజు జనసేన వల్లే మాకు హాల్ టికెట్లు వచ్చినాయని ఈరోజు జిల్లాలో చెప్పుకుంటున్నారు సార్. ప్రతి సమస్యని మీ పోరాట పటిమతోనే జన సైనికులుగా మేము వెళ్తున్నాము. రేపు ఈ సభ్యత కార్యక్రమానికి కూడా అందరినీ కలుపుకొని వెళ్ళి మేము ఇన్ఛార్జీలం అనే మాట పక్కన పెట్టి ఒక జన సైనికుడిగా అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మీ పరంగా మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రియాజ్ గిద్దలూరు నుంచి సాయి గారు. ఈరోజు
ఈ కార్యక్రమానికి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే కరోనా కాలంలో అందరం కూడా జాగ్రత్తగా ఉన్నాము. అధ్యక్షుల వారిని నుంచి చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అందరిని కలవడం, మళ్ళీ పార్టీ యాక్టివిటీస్ అని రావడం కూడా. ఈరోజు ప్రకాశం జిల్లాలో నేను అనుకుంటాను రాష్ట్రంలో అత్యధికంగా కూలీలకు వెళ్ళేటువంటి జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని వందల కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో కూడా కూలీ చేసుకుంటూ అక్కడి నుంచి కరోనా సమయంలో సెకండ్ ఫేజ్లో రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో మాకు జిల్లాలో చాలా తక్కువ కేసులు వచ్చినాయి. సెకండ్ ఫేజ్లో కేసులు ఎక్కువ కావడం ఇప్పుడు కంట్రోల్ అయింది. ముఖ్యంగా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. నిన్న ఎంపీగా సార్ అవకాశం ఇచ్చారు, కంటెస్ట్ చేశాను. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఏరియాలో అత్యధిక కూలీలు ఇతర రాష్ట్రాలకు పోయి వర్క్ చేసి వాళ్ళు సెకండ్ ఫేజ్లో రావడం జరిగింది. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య జిల్లాలో నీటి సౌకర్యం ఈ ఏరియాకు లేదు, నీటి పారుదల లేదు. ఆకాశం నుంచి వర్షం రావాలి, దాని మీదే పంటలు పండాలి. ఎవరికి కూడా ఆనాడు పోలసుబ్బయ్య గారు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆనాడు ఫైట్ చేశారు, తర్వాత నాయకులు లేరు. ఇవాళ మన అధ్యక్షులు గౌరవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ఏరియాకు అండగా ఉండాలి. వెలుగొండ ప్రాజెక్టు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి రకరకాల డేట్లు ఇచ్చారు. దీని మీద మన అధ్యక్షుల వారు తప్పనిసరిగా మార్కాపురం ఏరియాను సందర్శించి, వెలుగొండ ప్రాంతాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోతే ఈ ఎన్నికల కాలం కూడా దాన్ని కంప్లీట్ చేయకుండా, అలాగే నిధులు విడుదల చేయకుండా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాము. అంచేత సారు కంపల్సరిగా మార్కాపురం ఏరియాకు రావాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. నెల్లూరు వినోద్ రెడ్డి. సభాధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు శివశంకర్ గారికి, బోల్శెట్టి సత్య గారికి, అదేవిధంగా పెద్దలు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ ఔన్నత్యం కలిగినటువంటి మేధావుల్ని అందించినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపరాష్ట్రపతిగా ఉండేటటువంటి వెంకయ్యనాయుడు గారు, తరువాత అనేక మంది ఎంతోమంది పెద్దలున్నా ఈరోజు ఒక గౌరవప్రదంగా ఆ నెల్లూరు వారసత్వంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఒక మంచి పవిత్రమైనటువంటి రాజకీయాల్ని కొత్త తరానికి అందివ్వాలి. ఆ పవిత్రత అనేది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో పూర్తిగా మిస్ అయిపోయి ఉంది అనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ స్థాపించి నాలాంటి సామాన్యులకి, అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకైనటువంటి నాకు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 100 కోట్లు పెడితే, ఇంకొక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 70 కోట్లు పెడితే మన శక్తి కొద్ది మనం చేసుకొని 5,638 బ్యాలెట్ ఓట్లతో కలిపి తెచ్చుకోవటం అంటే ఉన్నటువంటి 15 రోజుల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదమే. ఈ రోజుకి ఎలక్షన్లు అయిపోయి 1.5 year అవుతున్నా కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా కరోనాకు కూడా వెనకడుగు వేయకుండా ప్రజల కష్టాల్లో భాగస్వామి మనవంతుగా పార్టీని ప్రజల్లో తీసుకుపోవాలి. అధికార పార్టీ సైతం, అధికార పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వెనకడుగు వేస్తే మనవంతుగా మనం ఎంతో కూడా చేయటం జరిగింది నెల్లూరు నగర నియోజకవర్గంలో. అదేవిధంగా ఈరోజు ఎంతో ధైర్యంగా ఎన్నో విధాలుగా నెల్లూరులో పోరాడుతూ ఉంటే ఎవరైతే ప్రధానంగా ఉండేటటువంటి నాయకులు అనుచరులు ఉంటారో SC/ST అట్రాసిటీ కేసులు పెద్దలు నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది, పార్టీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వెంటనే ఇంకొక కేసులు పెట్టడం, రిమాండ్లు పంపించేయటం, అన్ని దొంగ కేసులు. అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని చేస్తున్నా కూడా మనం ఒకటి సోమేశ్వర జలాల్లో
సోమేశ్వర 78 టీఎంసీ ఉంటే 77 టీఎంసీ దాకా ఎత్తిపెట్టి డ్రోన్ షాట్లు జూమ్ షాట్లు పెట్టి పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నారు. ఈ విధంగా ఒకసారిగా నీళ్లు వదిలేసినందువల్ల 2 లక్షల క్యూసెక్ వాటర్ ఒక్కసారి వదిలేసినందువల్ల 3 మండలాలకు దాదాపుగా 100 కోట్ల రూపాయల నష్టం రీసెంట్ గానే నెల్లూరులో వచ్చింది అని ప్రశ్నించగానే వెంటనే ఒక కేసు మళ్ళా రిమాండ్. అయినా కూడా మా ధైర్యం ఈ రోజుకి కూడా మా వెనకాల మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనే ఒక ధైర్యంతో ఒక భరోసాతో ముందరికి వెళ్తా ఉన్నాం. ఈ రోజుకి ప్రతి ఒక్కటి ఎవరి బైక్ పట్టుకున్నా ఎవరి ఆటో పట్టుకున్నా ఏ పోలీస్ స్టేషన్లో సమస్య అయినా ఇంకొక సమస్య అయినా ప్రతి ఒక్క దానికి ప్రతినిత్యం 24/7 అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి చేసుకుంటూ ఎక్కడ ఏ సమస్య జరిగినా స్పందిస్తూ ఎన్ని పోని ఒక విధమైనటువంటి మాటలు అధికార పార్టీ వాళ్ళు ఏరా మీ అధ్యక్షుడు కూడా ఇంకా పట్టించుకోలేదు నిన్ను, మీ పార్టీ కూడా ఇంకా పట్టించుకోలేదు అని చెప్పి చెరింపులు ఈర్ష్యంతో అలా కష్టపడి కార్యక్రమం చేసి ఇంటికి వెళ్తే పర్లేదు టేక్ యూర్ టైం పర్లేదు. ప్రశాంతంగా పనుకుంటే ఏమో ఇంత పెద్ద కార్యక్రమం చేయొచ్చావు, సరే మంచి కార్యక్రమం చేసి ప్రజాదరణ కార్యక్రమం చేసి ఈ అధికార పార్టీ వాళ్ళ దగ్గర చేతరింపులు ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు కనీసం అని చెప్పి అంటా ఉంటే ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా దొరుకుంటే మాట్లాడదాం, సమావేశం అయిన తర్వాత మాట్లాడదాం. ఇంట్లో కూడా క్షమించండి సార్, ఇంట్లో కూడా అనేకమైనటువంటి అడుగుతా ఉంటే అదొక చిన్న బాధ, దయచేసి అనుకోబాకండి. అయితే ఈరోజు ఏదైతే క్రియాశీల కార్యకర్తలు ఉందో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉన్నాయి, 216 బూతులు ఉన్నాయి. పూర్తి స్థాయిగా 28 డివిజన్ల నాయకులతో అదేవిధంగా మొన్న జరిగినటువంటి రూరల్ క్రియాశీల కార్యకర్తల దాంట్లో కూడా మేము భాగస్వాములు వేసి పూర్తిగా సహకరించడం జరిగింది నగర నియోజకవర్గం నుంచి. ఇప్పుడు కూడా అందరి సహాయ సహకారాలతో అందరినీ కలుపుకొని అదేవిధంగా నగర నియోజకవర్గంలో ఈ క్రియాశీలకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా చిన్న సమస్య సార్, లాస్ట్ ఏరుకాడ అనే ఒక మధ్యలో పంట ఒకటి నెల్లూరులో పండిస్తారు సార్, రబీ ఖరీఫ్ లాగా మధ్యలో ఒక పంట పండిస్తారు. దానికి సంబంధించినటువంటి సీడ్ కూడా ప్రభుత్వం అందిస్తుంది సార్. అది 15,000 నుంచి 16,000కి వెళ్లాల్సినటువంటి ఏదైతే ఉందో ఒక పుట్టు బియ్యం ఈరోజు 6,000కి 7,000కి కొనుక్కున్నటువంటి పరిస్థితి సార్. దానికి దళారుల వ్యవస్థ కూడా ఈరోజు అధికార పార్టీ చలామణి అవుతా ఉంది. అదేవిధంగా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ లో సమస్యల గురించి కావచ్చు, పెన్నా బ్యారేజీ అంశం కావచ్చు, రోడ్లన్నీ కూడా హట్కో రుణాల పేరుతో ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జరిగి 1400 కిలోమీటర్లు నెల్లూరులో తవ్వున్నారు సార్. దాన్ని గత ప్రభుత్వంలో ప్యాచ్ వర్క్ చేశారు సార్. మళ్ళీ ఆ ప్యాచ్లన్నీ కూడా ఇప్పుడు ఊడిపేసి మళ్ళీ గతుకులమయం అయిపోయినాయి సార్. అదేవిధంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వాటర్ కనెక్షన్ మీటర్స్ బిగిస్తున్నారు సార్. అంటే కరెంటు బిల్లు, డిష్ బిల్లు లాగా, ఇంటర్నెట్ బిల్లు లాగా ప్రతి నెల వాటర్ మీటర్ ద్వారా తీసుకునేటటువంటి ప్రయత్నం జరుగుతాం సార్. వీటన్నిటి మీద స్పందిస్తా ఉన్నాం. నీట్గా మీ అందరూ ఆశలంతా ముందరికి వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. జై హింద్ సార్. థ్యాంక్ యూ. సులూరుపేట నుంచి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ గారు నాదెండ్ల మనోహర్ గారికి, సత్య గారికి, శివశంకర్ గారికి, అందరికి నా తోటి ఇన్ఛార్జీలందరికీ నమస్కారం సార్. ఈరోజు మీరు ప్రవేశపెట్టిన ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం, అందులో భాగంగా సభ్యులకి ఇన్సూరెన్స్ కల్పించడం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని మేము సులూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. అదేవిధంగా మనోహర్ సార్ చెప్పినట్టు రానున్న బై ఎలక్షన్ని, తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లాగే ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేసుకుంటాం సార్. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ ప్రవీణ్. పెద్దలు డాక్టర్ హరిప్రసాద్ గారు తిరుపతి. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలు మనోహర్ గారికి, పెద్దలు శివశంకర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, అలాగే పెద్దలు నా తోటి
పిఎస్సి మెంబర్స్కి అలాగే ఇన్ఛార్జ్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు సార్. ప్రమాదవశాత్తు కుప్పంలో నియోజకవర్గంలో మన జన సైనికులు ఆ రోజు చనిపోవడం వల్ల వెంటనే మీరు స్పందించి రాత్రికి రాత్రి మమ్మల్ని అక్కడికి వెళ్ళమని చెప్పి తరువాత ఒక జన సైనికుడు వెంట రాష్ట్ర నాయకులంతా ఉంటారనే విధంగా గుంటూరు నుంచి కర్నూలు నుంచి అనంతపురం నుంచి ఒక నాయకుల్ని మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక చిన్న విలేజ్లో ఒక ఇంటి వద్దకు పంచి నేనున్నాను మీతో అని చెప్పడము, ఆ భరోసా ఏ నాయకుడు ఏ కార్యకర్తకు ఇవ్వనంత భరోసా మీరు ఇచ్చినందుకు నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అంటే జనసేనలో ఉంటే ఒక ప్రతి ఊర్లో ఎక్కడో చనిపోతుంటారు అంతా ఉంటారు, కానీ ఒక జన సైనికుడు ఒక ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళ వెంట జనసేన రాష్ట్రం అంతా ఉంది అని మీరు చెప్పడం ఇది అందరికీ భరోసా సార్. ఈరోజు ప్రజలు తెలుగుదేశం గవర్నమెంట్లో పెనంలో ఉంటే ఈరోజు వాళ్ళంతా పిలువన్నారు సార్. ఈ వైఎస్ఆర్ పార్టీ దీంట్లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇసుక దందా, ఇసుక బంగారం అయిపోయింది. ఎర్రచందనం ఇంతకుముందు స్మగ్లింగ్ జరిగేది, ఎర్రచందనం రవాణా జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో అటొస్తే ఇసుకను తరలిస్తున్నారు చెన్నైకి, బెంగళూరుకి. లిక్కర్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ సొంత కంపెనీలతో ప్రజలందరూ చూస్తున్నారు సార్, గమనిస్తున్నారు. ఒక రావణాసుడు ఉంటేనే రాముడి విలువ తెలిసినట్టు ఈరోజు ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు సార్. ఖచ్చితంగా రాష్ట్రం రాబో రోజుల్లో ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. యువ నాయకుల్ని, రాజకీయ ప్రక్షాళనను చేయని ఉద్దేశంతో మీ అడుగు ముందుకు వేశారు సార్. ప్రజలందరూ గమనిస్తారు సార్. ఖచ్చితంగా మనమే మరివలసిన పని లేదు సార్. మాకందరికీ నమ్మకం ఉంది, రాబో రోజుల్లో మీరు ఖచ్చితంగా ప్రజలు మనసును చూరగొనే విధంగా, మేమంతా జస్ట్ మేము ఎక్కడ అమెరికా వెళ్ళినా, మేము కుప్పం పోయినా, మేము ఎక్కడ పోయినా కొన్ని వందల మంది వస్తుంటే అది మిమ్మల్ని చూస్తారు. ఈ నాయకులందరినీ ఎవరు చూసినా మీ యొక్క వెలుగుతో మేము వెలుగుతున్నాం సార్. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలను ఆకర్షించే యొక్క అటువంటి ప్రణాళికలతో మీరు ముందుకు వెళ్ళి తీరుతారు సార్ ఖచ్చితంగా. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్, ఒక వరద వచ్చినా దాన్ని ఆనకట్ట వేసుకున్న డ్యామ్ స్ట్రక్చర్ ఉండాలి సార్. మనము ఆ స్ట్రక్చర్ విధంగా ముందుకు వెళ్తున్నాం సార్. ఇది నా సజెషన్ మాత్రమే. పెద్దలు మీకు అన్ని తెలుసు, ఒక పార్టీ పెట్టారు, ఒక పార్టీ నడపడం ఎంత కష్టమో, మేము ఒక నియోజకవర్గంలో పనిచేయము, అటువంటిది మీరు ఇంత పార్టీ నడుపుతున్నారు. కానీ అభిమానంతో, ప్రేమతో మీకు విన్నవించుకుంటున్నది సార్. మా చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇంకా 8కి లేరు సార్. వాళ్ళ కొన్ని చాలా క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చేయాల్సి వస్తూ ఉంది సార్. రాబో రోజుల్లో ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. 7 కాన్స్టిట్యున్సీల్లో ఆల్మోస్ట్ చిత్తూరులో ఒక కాన్స్టిట్యున్సీకి, మన నెల్లూరులో ఒక 2 కాన్స్టిట్యున్సీ కూడా ఇన్ఛార్జీలు లేకుండా ఉంది. దయచేసి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మమ్మల్ని మన పార్టీలో పనిచేయడానికి చాలామంది కార్యకర్తలు అభిమానంతో ఉన్నారు సార్. ఈ నియోజకవర్గాల్లో నాయకులు లేకున్నా పనిచేయడానికి. కాకపోతే మనము ఆ మండల స్థాయి స్ట్రక్చర్ని, ఆ గ్రామ స్థాయి స్ట్రక్చర్ని, ఒకవేళ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంత స్థాయి వ్యక్తి లేకున్నా కూడా మనం ఈ మండల స్థాయి వాడిని మనం ఖచ్చితంగా వీలైనంత త్వరగా మండల స్థాయి నాయకత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలని విన్నవించుకుంటున్నాను సార్. పెనము వేడెక్కింది సార్, ఆ వేడెక్కిన పెనం మీద దోసపోయాలి సార్. అలాగా ఈరోజు రాజకీయంలో ప్రజలందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎవరిని అడిగినా ఆ రోజు జగనన్న రావాలంటే ఈరోజు జగనన్న పోవాలంటున్నారు. ఇది ఖచ్చితంగా మీరు ప్రజల్లో పోతే ఇదే న్యూస్ సార్. కానీ ప్రజలు ఒక ఆల్టర్నేట్ నాయకుని కోసం మీ వైపు చూస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు వాళ్ళ మనసును చూరుకునే విధంగా ముందుకెళ్తారని. కాకపోతే స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. స్ట్రక్చర్లో ఇంకొంచెం వేగవంతం చేయాలి. అలాగే ఒక పిఎస్సి మెంబర్ ఉంటే ఆ పిఎస్సి మెంబర్ యొక్క వర్క్స్ ఏంటి, రివ్యూ, ఈ మంత్ ఏం చేశారు, ఏ నియోజకవర్గంతో మాట్లాడారు అని ఒక రివ్యూ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాలి సార్. ఈ రివ్యూ లేకపోతే ఏమైందంటే, పరీక్షలు లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్ రాయడు, హాఫ్ ఇయర్లీ రాయడు, యాన్యువల్ ఎగ్జామ్, అలాగా కొంచెం చిన్న మనం కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంది సార్.
ఖచ్చితంగా రివ్యూ సిస్టమ్ ఉంటే మేము తిరిగి నియోజకవర్గాలతో మాట్లాడతాం. మేము కరోనా టైంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జ్ లేని చోట కూడా మేము టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా అందరి నాయకులతో కూడా మాట్లాడాం సార్. ఆ సిస్టాన్ని మీరు దయ ఉంచి కొంచెం ఫాస్ట్గా మనం చేసుకోవాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆల్టర్నేట్ సార్. అలాగే దళితుల మీద అక్కడ డాక్టర్ ఆశాలత, ఇక్కడ డాక్టర్ సుధాకర్, అక్కడ డాక్టర్ జడ్జి రామకృష్ణ గారు ఒక యువకుడికి గుండు కొట్టి దళితులను ఈ ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ప్రభుత్వం వైపు పనిచేస్తున్నాయి కానీ రాజకీయ పార్టీ వైపు పనిచేస్తున్నాయి కానీ ప్రభుత్వం వైపు పనిచేయడం లేదు సార్. వాళ్ళు దే హ్యావ్ టు ట్రీట్ ఈక్వల్లీ ఆల్ ద పబ్లిక్. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు సిస్టమ్ని పోలీసులు వ్యవస్థ అయితే ఏమి, రెవెన్యూ వ్యవస్థ అయితే ఏమి, ఒక పార్టీకి పూర్తిగా ఇంతవరకు అన్నీ ఉంటాయి. మామూలుగా డెఫినెట్గా ఒక పార్షియాలిటీ ఉంటుంది. అలా పార్షియాలిటీ లేకుండా ప్యూర్గా వాళ్ళ డ్రెస్సులే పార్టీ వేసుకునే విధంగా ఉంది సార్. మన శివశంకర్ సార్ వచ్చారు. మేము నామినేషన్లు వేయాలంటే ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక రో ఆఫ్ రౌడీస్ ఉంటారు. వాళ్ళని దాటిపోతే పోలీస్ కన్విన్స్ చేస్తారు నామినేషన్ వేయకూడదని. అది తీసుకుని లోపల పోతే అక్కడ నామినేషన్ వేసే పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఒక 10 మంది రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ నామినేషన్ పీక్కొంచడమా, లేకపోతే ఆ నామినేషన్ డిస్క్వాలిఫై చేయడమా, లేకపోతే నామినేషన్ వేసిన బెదిరించడమా, ఇటువంటి దీంతో నామినేషన్ లేకుండా జరిగిన ప్రక్రియ సార్ ప్రత్యక్షంగా చూశారు. అన్ని నియోజకవర్గాలకు మేము మాట్లాడొచ్చాం సార్. ఈ సిస్టంతో ప్రజలంతా కూడా చూస్తున్నారు సార్. ప్రజలు ఆయన ఓటు సార్. ఎలక్షన్లో ఒక ప్రజాస్వామ్యాన్ని కూడా ఈరోజు దెబ్బతీశారు సార్. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ దళితుల మీద దాడుతున్న వీటన్నిటిని కూడా మీరు ఈ లిక్కరు ప్రజలంతా ఎందుకురా జగనన్న రావాలనుకున్నాం, ఈరోజు పోవాలి అనుకున్నారు సార్. ఆల్టర్నేట్గా ఆ రావణాసుడికి అగ్నిస్ట్గా రాముడిగా మీరు రావాలని, రాజకీయ ప్రక్షాళన చేయాలని, మంచి పాలనను ప్రజలకి అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. కిరణ్ రాయల్, తిరుపతి. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక పెద్దలు మరియు నాతోటి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క క్రియాశీలక సభ్యత కార్యక్రమం చాలా మంచి నిర్ణయం. ఈ యొక్క కార్యక్రమాన్ని తిరుపతిలో నేను, అలాగే పెద్దలు హరిప్రసాద్ గారు, రాజారెడ్డి మిత్రుడు, అలాగే జనసేన పార్టీ ఇంకా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి గొప్పగా ప్రారంభిస్తామని చెప్పి కూడా, చాలా గొప్పగా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా కొన్ని రోజుల్లో తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలు ఉన్నాయన్నయ్య. అక్కడ మన సోము వీర్రాజు గారు వచ్చారు. మేము కూడా కలవడం జరిగి కలిసి మాట్లాడాము. ఇప్పటికే వాళ్ళు బీజేపీ అభ్యర్థి వాళ్ళు పెట్టని ఆలోచనలు ఉన్నారు. అభ్యర్థిని ప్రకటిస్తాం 2-3 రోజుల్లో, పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడతామని చెప్పారు. కానీ అక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏమంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో బీజేపీ కన్నా 100% ఓట్లు జనసేన పార్టీకి ఎక్కువ వచ్చాయి. అక్కడ ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అక్కడ కోఆర్డినేషన్ ఖచ్చితంగా జనసేన బీజేపీ కలిసి సంయుక్తంగా ప్రచారం చేసుకొని సంయుక్తంగా పోరాడితే ఖచ్చితంగా ఆ సీటు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం పైన ప్రజలకు వ్యతిరేకత విపరీతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో మొట్టమొదటి గెలవాలనుకుంటే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ సీటు జనసేనతో కలిసి చేస్తేనే గెలుస్తుందని విషయం తెలియజేస్తాము. కానీ మా అదృష్టం, మా దురదృష్టం తెలియదు కానీ మొత్తం బీజేపీ నాయకులు తిరుపతిలో ఉన్నారు. అక్కడ ప్రాబ్లం ఏమంటే, వాళ్ళు చిప్నం కన్సిడర్ చేసుకొని మీరు జనసేన బలంని వాడుకోండి. తిరుపతిలో మొన్న ఎన్నికల్లో మాకు 13,000 ఓట్లు వచ్చాయి, మీకు 100 కన్నా తక్కువ వచ్చాయి. మా బలాన్ని మీరు చూసుకొని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు ఒకసారి మాట్లాడండి, అందరూ కలిసి కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా తిరుపతి సీట్ గెలవాలని చెప్పి కూడా మొన్న బీజేపీ నాయకులు అధ్యక్షులు సోము వీర్రాజు గారు చెప్పాము, మీకు మాట్లాడతామని చెప్పారు. ఖచ్చితంగా మీరంతా మాట్లాడి కోఆర్డినేట్ చేసి తిరుపతి సీట్ని బీజేపీ పార్టీ కంటెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి బహుమతికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ కిరణ్. శ్రీకాళహస్తి వినోద్. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, శివశంకర్ గారికి నమస్కారాలు. ఒక మహిళగా చాలా గర్వపడుతున్నాను, రాయలసీమ బిడ్డగా. ఎందుకంటే
ఆయన ఒక స్ఫూర్తితో, ఒక ఆశయంతో, ఒక పట్టుదలతో, ఒక దృఢ సంకల్పంతో మార్పు కోసం ఒక ముళ్ళబాట మీద నడుస్తూ మాలాంటి జన సైనికులని, వీర మహిళని వెనక పూలబాట వేసి నడిపిస్తున్నాడు. అలాంటి నీడలో, అలాంటి నాయకత్వంలో నడుస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇందుకు ఒకటే ఉదాహరణ, 2019 ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో ఓటుకు నోటు ఇవ్వకుండా ఉన్నత విలువలు కలిగిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ని ప్రవేశపెట్టాం. చాలా మంది అనుకున్నారు ఎలా చేయగలరు వీళ్ళు, ఏం చేస్తారు వీళ్ళు అనుకున్నారు. ప్రవేశపెట్టాం, సక్సెస్ఫుల్గా నిలబడ్డాం, చదువుకున్న వాళ్ళని నిలబెట్టారు. అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం. ఓడిపోయినా ఎందుకు ఓడిపోయాం? స్కాములు చేయాలా, ఓటుకి నోటు ఇవ్వాలా, అరాచకాలు చేయాలా, అవినీతి పాలన చేయాలా, ఎవడి మోచేతి నీళ్లు తాగల. ఓడిపోయినా కూడా స్టిల్ నియోజకవర్గాలలో, గ్రామాలలో, మండలాల్లో తిరుగుతున్నాం. సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. సిలిండర్లు పంచిపెట్టాం. ఇంకా కూడా డొక్కా సీతమ్మ గారి పేరు మీద అక్కడ ఎన్నో అన్నదాన శిబిరాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం, సేవలు చేస్తూనే ఉన్నాం, ముందుకి పోతూనే ఉన్నాం. అడుగు వెనక్కి వేయకుండా ముందుకు అడుగు వేస్తూనే ఉన్నాం. మీ స్ఫూర్తి, మీ సంకల్పం, మీరున్నారన్న ధైర్యంతోనే, అదే స్ఫూర్తితో మేమంతా మీ అడుగుజాడల్లో మీ నాయకత్వాన్ని ఇంకా బలం చేస్తూ ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఈ క్రియాశీల కమిటీల గురించి మాట్లాడాలనుకుంటే ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరుగని విధంగా మన దేశ రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ అయినా సభ్యత్వాలు చేస్తుంటాయి, సభ్యత్వాలు అందరూ జాయిన్ అవుతుంటారు, పాలసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మన మాలాంటి జన సైనికులు, వీర మహిళలు యోగ క్షేమాల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ అంటే అది జనసేన పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారి గొప్ప డెసిషన్ అని నేను గర్వంగా చెప్పుకోగలను. అంతేకాకుండా మేమంతా చాలా కష్టపడ్డాం సార్. మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగాయి లాస్ట్ టైం. మీకు నేను ఇంతవరకు చెప్పుకోలేకపోయాను, నాకు సమయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగింది. స్థానిక ఎన్నికల్లో చాలా ధీటుగా నిలబెట్టాం. ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని చాలా పోరాడాం. ఒక మహిళని కూడా చూడకుండా ఫాల్స్ కేసు పెట్టి మా క్యాండిడేట్ని మేమే కిడ్నాప్ చేశామని చెప్పి రాత్రంతా స్టేషన్లో కూర్చోబెట్టారు సార్. మాతో పాటు జనరల్ సెక్రటరీ గారు బొలిశెట్టి సత్య గారు, హరిప్రసాద్ సార్ గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు సార్. ఎంత అరాచకం పాలన అంటే, రాయలసీమ అంటేనే అరాచకం. ఇప్పుడు అధికార పార్టీ అరాచకానికి నువ్వెత్తు దర్శనం. ఇలాంటి అరాచకాన్ని చూసి ప్రజలు విసిగిపోయి అలసిపోయి ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు చూసుకున్న పాలన మనం చూస్తున్నట్లయితే ఇసుక పాలసీ, లిక్కర్ పాలసీ, దందాలు, భూ కబ్జాలు, అమ్మఒడిలో, పెన్షన్లు అయితే రాని వాళ్ళకు కూడా అప్లై చేసి వాళ్ళ ఇంటికి వచ్చి 2250 విడుదల వారీగా అన్నాడు. ఆ 250 వాళ్ళకి ఇచ్చి 2000 వాళ్ళ చేతిలో పెట్టి 250 తీసుకెళ్తున్నారు వెనక నుంచి. ఎన్నెన్నో సార్. వీటన్నిటికీ విసిగిపోయి అలసిపోయి ఉన్నారు. ఖచ్చితంగా మేము రానున్న రోజుల్లో క్రియాశీల కమిటీలపై బాగా దృష్టి పెట్టి ముందుకు సాగుతామని ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ద బెస్ట్ టు యూ. రేఖా గారు, ఎనిగన్నూరు. వేదికలను అలంకరించినటువంటి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మరియు నాదెండ్ల మనోహర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, శివశంకర్ గారికి, మరియు పిఏసీ మెంబర్స్ అందరికీ, తోటి నాయకులందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మహిళగా, ఒక రాయలసీమలో
నాకు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చి ఇన్ఛార్జ్గా ఇచ్చి ఇంత గుర్తింపిచ్చి ఈ ముందుకు నడిపిస్తున్నటువంటి కళ్యాణ్ గారికి సర్వదా నేను కృతజ్ఞులుగా ఉంటాను. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో, మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర అరాచకాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మినూరు కాన్స్టిట్యుయెన్సీలో వేయడమే చాలా తక్కువ వేయడం జరిగింది సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొంత భయపడుతున్నా కూడా వేసినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క రిజెక్ట్ కానీ ఒక్క అభ్యర్థి కూడా నేను భయపడుతున్నానని వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ వెళ్ళకపోవడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ విషయాన్ని చాలా బలంగా కూడా వాళ్ళు నిలబడ్డారు సార్ లోకల్ ఎలక్షన్స్లో. రేపు ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం అన్ని స్థానాల్లో వీలంత ఖచ్చితంగా ప్రతి స్థానాల్లో కూడా అందరు యువకులు మహిళలు మాత్రమే పాల్గొని లోకల్ ఎలక్షన్స్లో నిలబడడం జరిగింది. ధైర్యంగా నిలబడ్డారు సార్. అలాగే మాకు ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మీరు శివన్న నగర్ కాలనీలో గత ప్రభుత్వంలో కొంతమంది అభాగ్యులకి గృహాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడ కనీవిని ఎరగని విధంగా రాష్ట్రం అన్ని ఊర్లలో భూసేకరణ వాళ్ళు 2 ఎకరాలు 2 సెంట్లు ఇవ్వడానికి కోసం భూసేకరణ ఎట్లా పడితే అట్లా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అవినీతి చేస్తున్నారు. కానీ మా శివననగర్ ఎమ్మెనూరులో శివననగర్ కాలనీలో మహిళలు పిల్లలు ఉన్నా కూడా ఉన్నటువంటి కొట్టాలు ఉన్నటువంటి గృహాలను పడగొట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఒక దొంగలు దోపిడీలు అనే రకంగా మహిళలందరినీ కూడా లారీలు ఎక్కించి మరి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి గృహాలు పడగొట్టినటువంటి పరిస్థితి శివన్న నగర్ కాలనీలో జరిగింది సార్. ఆ ఇష్యూ మీద మన జనసేన పార్టీ తీవ్రంగా అక్కడ గట్టిగా మేము పోరాటం చేయగలిగాము. ఎంఆర్ఓ గారిని వెళ్ళి వాళ్ళందరం మేము కలిస్తే అక్కడ ఎంఆర్ఓ గారు అన్నటువంటి విషయం ఏంటంటే, మేము 2 ఎకరాలు 2 సెంట్లు తీసుకున్న వాళ్ళకి 1 సెంట్ ఇస్తాం, ఇంతకు మించి మేము చేసేది ఏం లేదు, మేము నోటీసులు ఇచ్చేసామని హ్యాపీగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి సార్. యంత్రాంగం అంతా కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, పోలీసులు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర నుంచి మొత్తం కర్నూలు నుంచి మొత్తం అందరూ పోలీసులు నిలబడి కూడా ప్రభుత్వం అంతా నిలబడి ప్రజల్ని అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సార్. అలాగే కర్నూలు నగరంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి పేదలకి ప్రతి ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇల్లు కట్టిస్తామనో లేకపోతే స్థలాలు ఇస్తామనో అని చెప్తున్నారు తప్పితే అవి అలాగే నిలబడిపోతున్నాయి. కానీ ఆ పేదలకు మాత్రం ఆ స్థలాలు కానీ ఆ ఇల్లు కానీ అందుబాటు రాకపోవడం అనేది గమనించాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఈ క్రియాశీలక కార్యకర్తల ఈ క్రియాశీలక సభ్యత్వాలని ప్రతి గ్రామ మండల స్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం సార్. ఇది చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఒక జన సైనికుడికి కానీ మహిళలకు కానీ ఎవరికైనా జరిగినటువంటి విషయాన్ని వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఇది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మొన్న కర్నూలు డిస్టిక్ లో పత్తికొండలో ఒక అబ్బాయికి ప్రమాదవశాత్తు కలపడం జరిగింది. సైనికులు కానివ్వండి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా 6 లక్షల రూపాయలు అతనికి ఈరోజు ఒక అమౌంట్ ఇవ్వడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ థ్యాంక్ యూ అమ్మా. అటువంటి అంశాలపైన మీరు జిల్లా నాయకత్వం మీరు అందరూ కలిసి స్పందించండి అమ్మా. థ్యాంక్ యూ. సురేష్ గారు. సురేష్. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, కార్యదర్శులు వలిశెట్టి సత్య గారికి, శివశంకర్ గారికి, పిఎస్సి సభ్యులకు, నా తోటి ఇన్ఛార్జీలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తితో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన కార్యకర్తలు తమ శక్తికి మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారు. అది కేవలం కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తే దానికి కారణం. అలాగే ఈరోజు పార్టీ ఆదేశించినటువంటి క్రియాశీలక సభ్యత్వాల నమోదులో ఖచ్చితంగా మా జిల్లా నుంచి కూడా మీరు ఏదైతే 5 జిల్లాల్లో జరిగిన విషయాలు చెప్పారో దాన్ని మేము పరిగణలోకి తీసుకొని అలాగే కార్యక్రమాలు రూపొందించుకొని ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వామిగా చేర్చి ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ని మా జిల్లా నుంచి ఇస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఒక చిన్న విన్నపం అందరికీ, ఈ 20వ తేదీ మా కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరికీ పేరు పేరున కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ మీ కుటుంబ సభ్యులతో అక్కడికి వచ్చేసి తుంగభద్ర నదిలో పుష్కరాలు చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా సార్, ఈ పుష్కరాలకు సంబంధించి పెద్ద స్కాములు జరుగుతున్నాయి.
ముందేమో 20 కోట్లు పెట్టి పుష్కర్ ఘాట్ నిర్మిస్తామన్నారు. మేము అన్ని పుష్కర్ ఘాట్లు కూడా సందర్శించడం జరిగింది. నాసిరకమైన పనులు చేసినారు. పనులు కంప్లీట్ కాకముందుకే ఇక్కడ ఎవరిని స్నానం చేయలేదు. 200 కోట్ల రూపాయలు విడుదల చేశారు సార్. రోడ్లన్నారు, అవన్నారు, అందరు డబ్బు పంచుకున్నారు. 20 కోట్ల రూపాయలు పుష్కర్ ఘాట్లో నిర్మించి వెంటనే దానికి బ్యారికేడ్లు వేసినారు సార్. ఏమంటే ఎవరు స్నానాలు చేసేది లేదు, స్నానం చేయించే పరిస్థితి లేదు అంటున్నారు సార్. అంటే దానికి 200 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారు కూడా మెమోరాండం ఏం జరిగింది, ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతి పాటించి పుష్కర్ స్నానాలని ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ తరఫున మేము కూడా జరిగింది సార్. అందరికీ ఇదే మా ఆహ్వానంగా. థ్యాంక్ యూ సార్. పిఎస్సి సభ్యులు మసూద్ రెడ్డి గారు ధర్మవరం నుంచి. గౌరవనీయులు అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, శివశంకర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, సహచర పిఎస్సి సభ్యులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, జనసేన పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. అధ్యక్షుల వారికి ముఖ్యంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే కరోనా కన్నా ముందే ఒక 1 మంత్ ముందు మా ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు ప్రతి కార్యకర్తకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి నేను వాగ్దానం చేసింటే అది పార్టీనే అధ్యక్షుల వారే కల్పిస్తానందుకు ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం మన యొక్క జనసేన పార్టీ ఘనత. మేము అధ్యక్షుల వారు కుప్పం వెళ్ళమని చెప్పినప్పుడు కుప్పం వెళ్ళాం. అసలు రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీ కూడా సొంత పార్టీల కార్యకర్తలకు ఈ విధంగా జరిగితే ఈ యొక్క రాజకీయ పార్టీ అంత పెద్ద మొత్తంలో వాళ్లకు సహాయం చేయడం ఎక్కడ జరగలేదు. ఆ రోజు అనుకున్నాం మేము ఇదే విధంగా మిగతా కార్యకర్తలు కూడా మనం ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి పార్టీ అనుకున్నాం. వెంటనే ఇంత తక్కువ సమయంలోనే ఆ యొక్క ఆలోచనలు మీరు కార్యరూపం దాల్చే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం. ఎందుకంటే ఏ యొక్క జనసేన పార్టీ కార్యకర్తకు ఇబ్బంది అయినా నాకు మీ కుటుంబ సభ్యులుగా చూసుకొని మీరు ఈ విధంగా ఆలోచన చేశారు. దానికి మేమంతా కూడా ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గ్రామంలో కూడా, ఎందుకంటే ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం 500 రూపాయలు అనేది ఎక్కువ అనిపించవచ్చు, కానీ చాలా మందికి నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి, కానీ ఆ యొక్క అమౌంట్ అనేది చాలా చిన్నది అమౌంట్. ఎందుకంటే ఆ యొక్క బాధ్యత తెలియజేస్తుంది. అంటే నేను యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క సభ్యుని, నేను జనసేన పార్టీ ఇంటి సభ్యుని అని చెప్పేసి ఒక బాధ్యతారహితమైనటువంటి బాధ్యతతో మెలిగేకి వాళ్ళ యొక్క మా యొక్క కర్తవ్యంగా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఆలోచన చేస్తా ఉన్నా, నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చూస్తా ఉన్నాం మనం రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు. మద్యం పాలసీలో రేట్లు పెంచారు. చుట్టూ అనంతపురం జిల్లా అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, చుట్టూ ఉన్నటువంటి బార్డర్ జిల్లాలో ఒక మద్యం మాఫియా తయారైపోయి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మద్యం బిజినెస్లు చేసుకున్నారు. వారి కార్యకర్తలనే పోలీస్ ఏజెంట్లుగా పెట్టుకున్నారు. బార్డర్లలో వారి యొక్క చెక్ పోస్టులు పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రజల సొమ్మును బాగా దోచుకుంటున్నారు. దీని మీద మన ప్రత్యేకంగా మన పార్టీ కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి అధ్యక్షులు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ హౌసింగ్ స్కీమ్ అని చెప్పేసి, ఇంటి స్థలాలని చెప్పేసి ఎంతోమంది ల్యాండ్ అక్విజిషన్ చేశారు. కానీ ఇంతవరకు కూడా ఎవరికి కూడా అనంతపురం జిల్లాలో అయితే చాలా మంది రైతులకు ఎవరికి కూడా ఇంతవరకు వాళ్ళ అకౌంట్లకు డబ్బులు జమ చేయలేదు. అది బిజినెస్ చేస్తున్నారు సార్. వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ మేము డబ్బులు వేపిస్తాం, మేము చూస్తాం, మేము మాట్లాడుతున్నాం, మేము కలెక్టర్తో మాట్లాడుతున్నాం, గవర్నమెంట్లో మాట్లాడుతున్నాం, తప్పకుండా మేము ఇస్తాం అని చెప్పేసి కలేపం చేసుకుంటూ రైతులు దిగి వచ్చే విధంగా, వారితో బేరానికి వెళ్ళే విధంగా, అంటే ఏదో మాకు వచ్చినట్టు కలిగి ఎంతో, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో తీసేశారు, అది గవర్నమెంట్ భూమిగా ప్రకటించేశారు, ఆల్రెడీ చదువు చేసి పెట్టారు. ఇంకా మాకు రాదు భూమి అని చెప్పేసి రైతులు భయపడతా ఉన్నారు. అటువంటి సమయంలో ఎంతో కొంత వస్తే చాలు మాకు అని చెప్పేసి రైతులు బేరసారాలకు వస్తారని చెప్పేసి వాళ్ళకి ఈ విధంగా కాలయాపన చేసుకుంటూ దాంట్లో వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఒక ప్యాకేజీ మాదిరి అంతా అధికారులతో సహా అంతా కూడా కుమ్మక్కైపోయి
చాలా ఏరియాల్లో వాళ్ళు ఒక ప్యాకేజ్ రైతులతో అక్కడ రైతులతో వాళ్ళతో ఒక ధర మాట్లాడుకొని వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఎక్కువ ధర తీసుకొని అదంతా కూడా అధికారులు ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా ఒక ప్యాకేజ్ మాదిరి వాళ్ళంతా కూడా ప్రజల సొమ్మును దన్నుకుంటారు. దాని మీద కూడా మనం స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను సార్. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇంతమంది ఆయన అన్నాడు ఏమంటే మనం అధికారం కోసం కాదు జనసేన పార్టీ సేవ చేసేకి వచ్చింది. అది చాలా మంది మనం కొన్ని ప్రసంగాల్లో అది ఒక స్టైల్కు ఏమో తెలియదు కానీ అధ్యక్షులు వారు ఎప్పుడు అధికారం మాకు అవసరం లేదని చెప్పలే. అధికారం కోసమే మనం ప్రయత్నం జనసేన పార్టీ వస్తుంది అధికారంలోకి వస్తుంది మీ యొక్క ప్రజా సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి వారికి ధైర్యం కల్పించాలని మీరని చెప్పేసి నేను ఈ సభకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అది చాలా బ్యాడ్ మెసేజ్ పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మేము చూసాం చాలా మందిలో మేము జనాల్లోకి వెళ్ళినప్పుడు అధికారం ఎందుకు మీరు రాజకీయ పార్టీగా ఎందుకున్నారని చెప్పారు. మా క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది తప్పు. అది ఏదో కొన్ని సందర్భాల్లో మనం అప్పుడు పోటీ చేయలేదు కాబట్టి రాజకీయ పార్టీగా మనం పోటీ వేరే పార్టీకి మనం సపోర్ట్ చేసాం ముందున్నటువంటి ఎలక్షన్లో. అప్పుడు ఆ సందర్భాల్లో మాట్లాడచ్చు కానీ తప్పకుండా అధికారం కోసమే మనం రాజకీయ జనసేన పార్టీ ఉంది. ప్రజల సమస్యలు తీర్చడానికి 2024 కానీ అధికారంలోకి వస్తామని చెప్పేసి ప్రజలకు మనం భరోసా ఇవ్వాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా. ఎందుకంటే ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది మన ఎంతో వస్తూ ఉన్నారు. ఎంతో మందికి పెన్షన్ రాలే, ఎంతో మందికి రేషన్ కార్డు రాలే, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. మీకు తెలుసో లేదో ఎన్నో కేసులు అనుభవిస్తూ ఉన్నారు. నా నియోజకవర్గంలో SC ST కేసులు పెట్టారు, 307 కేసులు పెట్టారు. జిల్లాలో మన కదిరి నియోజకవర్గంలో మన కార్యకర్తలను దాడి చేశారు. వాళ్ళందరూ కూడా ఒక ఆశ ఉంది, మా అధ్యక్షులు అధికారంలోకి వస్తారు, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రానికి మేలు చేస్తారు, మా కుటుంబాలకు మేలు చేస్తారు, మా జిల్లాకు మేలు చేస్తారని చెప్పి ఎంతో మంది అనుకుంటున్నారు సార్. దయచేసి మేము తెలియజేస్తా ఉన్నాం, మనం ప్రజలకు కానీ మన కార్యకర్తలకు కానీ మనం భరోసా ఇవ్వాల్సింది ఒకటే, అధికారమే ధ్యేయంగా అధికారంలో పోతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా మన యొక్క జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పుడు మనం ఒక 500 రూపాయలు అది ఎక్కువైనా తక్కువైనా ఈ సభ్యత కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా సాధారణ సభ్యత్వాలు కూడా ప్రవేశపెట్టబడని చెప్పేసి నేను మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈ కమిటీలు కూడా మిగతా కమిటీలు కూడా తొందరలో గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేసి మన పార్టీని, ఎందుకంటే పార్టీ ఎప్పుడైనా కానీ మనకు ఒకటే సార్, పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఆటోమేటిక్గా ప్రజలు మన వెంట నడుస్తారు. ఆ విధంగా మీరు ఎందుకంటే పార్టీని మనం డెవలప్ చేసుకోవాలా, పార్టీ యొక్క ఎందుకంటే పార్టీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకొని మనకు తిరుపతి పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి, అక్కడ బీజేపీ వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు. అది ఒకవేళ వాళ్ళు బీజేపీ వాళ్ళకు పోతుందా మనకు వస్తుందా అనేది అది మీరు నిర్ణయిస్తారు. కానీ అక్కడ మన హైదరాబాద్ మన తెలంగాణలో జరిగింది దుబ్బాక, అది ఒక రకమైనటువంటి ఊపు వచ్చినాక మనము తిరుపతి పార్లమెంట్లో కూడా మన పార్టీ సత్తా కొంతవరకు మనం ఎంతవరకు వీలైతే అంత, ఒకవేళ వీలైతే మనం పోటీ చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే మేము చెప్పేదటోళ్ళం కాదు, మన పార్టీ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే తిరుపతిలో మనకు ఆల్రెడీ క్యాటర్ కూడా బాగుంది, ఓట్ బ్యాంక్ కూడా బాగుంది కాబట్టి మనం తిరుపతిలో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మనం తిరుపతిలో పోటీ చేసి మన సత్తా ఏందో మన క్యాడర్ను కూడా ప్రతి ఒక్క లీడర్ని కూడా మెయిన్ ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఎన్నుకొని అందరినీ అక్కడికి మొబిలైజ్ చేసి అక్కడిని పంపించి గ్రామాన్ని కూడా మన యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలు మన అధ్యక్షుల సిద్ధాంతాలు తెలియజేసి మన పార్టీకి ఒక ఊపు వచ్చే విధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ ఉపయోగించుకుందామని చెప్పేసి ఈ సభాముఖం కోరుకుంటూ తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అండి. హిందూపూర్ ఉన్నారా? మాట్లాడమ్మా, క్లుప్తంగా మాట్లాడండి దయచేసి. ఉమేష్. ముందుగా మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మిగతా పార్టీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. హిందూపురం నియోజకవర్గంలో మాపై ఉంచిన బాధ్యతను సమిష్టిగా పూర్తి చేసి దిగ్విజయంగా మీ ముందుకొస్తామని తెలియజేస్తున్నా. ఇతర పార్టీలకు ధీటుగా నియోజకవర్గంలో జనసేనను నిలబెడతామని హామీ ఇస్తూ అధ్యక్షుల వారికి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. కదిరి ప్రసాద్ రాలేదు కదా? ఓకే, ఇటమ్మా. విశాఖపట్నం నార్త్ ఉషాగ్రహం గారికి. అధ్యక్షులు వారు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి,
అలాగే పిఏసి చైర్మన్ మనోహర్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలు సత్య గారు, అలాగే శివశంకర్ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పిఏసి సభ్యులు అలాగే ఇన్ఛార్జెస్ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే ఈ క్రియాశీలక సభ్యత్వం జన సైనికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది చాలా అమోఘమైనటువంటి కార్యక్రమం సార్. ఎందుకంటే దానివల్ల జన సైనికులకు ఒకళ్ళకే లాభం కాదు, మాకు కూడా మేము ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే ఏదో వస్తున్నారు, మాటలు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ పార్టీ తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ మేమేమీ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళల్లో ఉంటుంది. మరి అలాంటప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఈ కార్యక్రమం అనేది పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మాట్లాడమంటారు సార్, టైం అయిపోయింది. మా నియోజకవర్గానికి సంబంధించి మాకు ఒక పోర్ట్ స్కూల్ ఒకటి ఉంది సార్, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళది స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూలు 3 సంవత్సరాల నుంచి ఒక్కొక్క ఇయర్ తగ్గించుకుంటా వచ్చి క్లోజ్ చేసేయడానికి ప్లాన్ చేశారు సార్. దాని మీద ఈ సంవత్సరం మన జన సైనికులు అందరం కలిసి ఒక యాజిటేషన్ చేసి ప్రస్తుతానికైతే ఆపించాం, కానీ అది పర్మనెంట్గా అది మళ్ళీ తెరవాలి అంటే మీరు కల్పించుకునే అంశం అని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా మన ఈ మధ్య పెద్దలు గాజువాక ఇన్ఛార్జ్ తాతారావు గారి పర్మిషన్తో మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. మొన్న నవంబర్ 2వ తారీఖున గాజువాకలో ఒక పాప మీద అత్యాచారం చేసి చంపేయడం జరిగింది సార్. ఆ రోజు మేము వాళ్ళని పరామర్శించడానికి అంతకుముందు మన పార్టీ నాయకులు విజయ్ కుమార్ గారు అలాగే తాతారావు గారు వెళ్ళారు. తర్వాత లేడీస్ తరపు నుంచి మేము కూడా వెళ్దాం అన్న ఉద్దేశంతో మేము కూడా వెళ్ళాం. వాళ్ళు పూర్తిగా జనసేన పార్టీ సింపథైజర్స్ సార్. వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు మనల్ని, పార్టీని. వాళ్ళకి మాకన్నా ముందు ఒక 10 minutes ముందు సుచరిత గారు వచ్చి, హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక 10 lakhs అనౌన్స్ చేశారు. వాళ్ళు ఆ 10 lakhs కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారమ్మన్నారు. ఆయన రావడానికి అవ్వదు కదండి, మమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారు స్థానికంగా. తర్వాత వైజాగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరిస్తారని చెప్పాము. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండు అనేది వాళ్ళ ఆలోచన సార్. మీకు అవకాశం ఉన్నప్పుడు, అది ఏమైనా అవకాశం ఉండి అంటే వీలుగా ఉంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందని నా చిన్న విన్నపం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిఎస్సి సభ్యులు పెద్దలు తాతారావు గారు. అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, సత్య గారు, శివశంకర్ గారు, నా సహచర పిఎస్సి సభ్యులు అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. దేశంలో దాదాపుగా గుర్తింపు కలిగినటువంటి ప్రాంతీయ పార్టీలు 168 పార్టీలు క్రియాశీలకంగా ఎక్కడ చూసినా ఏ ఒక్కరు కూడా ఈ విధమైనటువంటి కార్యకర్తని వారి తాలూకు కుటుంబాన్ని రక్షించుకుందాం అన్నట్టు ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనపడలేదు. చేశారు కొంతమంది ఈ రాష్ట్రంలో. అది కూడా అధికారం అనుభవిస్తూ అధికారంతో ప్రభుత్వ సొమ్ముతోటి ఇన్సూరెన్స్ కల్పించగలిగారు గత పాలనలో. నేటి పాలనలో అదే దాన్ని కంటిన్యూ చేయడం ప్రస్తుతం ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు మొన్న కరోనా టైంలో మనం 5 నియోజకవర్గాల్లో మనం ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇక్కడ చెప్పుకోవాల్సింది మనం ఈ 500 రూపాయలతో వచ్చేసి కార్యక్రమం కాదు, 5 లక్షలు. క్రియాశీల కార్యకర్త ఇచ్చినటువంటి 500 కాకుండా పార్టీకి కూడా ఇంకొక 500-600 పడుతుంది, 1200 సుమారు. ఇది పార్టీ హెచ్చించి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇది మనం అధ్యక్షుల వారికి పార్టీని పూర్తి స్థాయిలో అభినందించాల్సినటువంటి విషయం. ఇక 2 క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది పార్టీకి ప్రాణం పోసే కార్యక్రమం. అనునిత్యం మనం ప్రజల్ని కలవాలి, పార్టీని అభిమానించే శ్రేయోభిలాషులు కలవాలి. ఒకేసారిగా ఇద్దరిని కలిసే కార్యక్రమం ఇది. ఇద్దరిని కలుపుతూ మనం కూడా వాళ్ళతో అనుసంధానం అయ్యే కార్యక్రమం ఇది. అందుకే ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. దీన్ని దశల వారీగా చేపట్టడం చాలా సంతోషం. ఇది కంటిన్యూ ఉండి ప్రోగ్రాం కనుక చాలా సంతోషమైనటువంటి విషయం. దీన్ని విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలకి ప్రస్తుతం ఉంది. మేము అందరం కూడా సమన్వయం చేసుకొని
శివశంకర్ గారు, సత్య గారు, విజయ్ కుమార్ గారు, మరొక ఉషాకిరణ్ గారు, ఇంకా డాక్టర్ రఘు, ఇంకా సోదరులు ఉన్నారు. అందరం కలిపి సమన్వయంతో మంచి ఫలితాలు వచ్చేటట్టు అక్కడ చేస్తాం కార్యక్రమం. అనుమతిస్తే ఒక్క నిమిషం. కరెంటు సబ్జెక్ట్స్ అంటే ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూస్ రాష్ట్రంలో ఉన్నాయి. మాకు 6 దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు పోలవరం నిన్న స్పందించారు. చాలా సంతోషం అనిపించింది. ఇవాళ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలో చర్చ జరుగుతుంది. నిన్న మీరు స్పందించినటువంటి తీరు. మొన్న 3 రాజధానులు అన్నప్పుడు, అమరావతి క్యాపిటల్ అన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీల కన్నా ముందు జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఓ స్టాండ్ తీసుకొని ఇవాళ ఇందాక మీరు చెప్పారు, ఇంకో ప్రాంతం వాళ్ళు నా మీద బాధపడినా, ఇంకో ప్రాంతం వాళ్ళు మా మీద ద్వేషం పెంచుకున్నా అది కాదు మా ఉద్దేశం, ధర్మాన్ని కాపాడుతాం, ఓ మాట ఇచ్చాం, అమరావతి రాజధాని చెప్పడానికి మేము విన్నాం, సంతోషపడ్డాం. దాని మీద వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పోలవరం ఆ మంత్రి క్యూసెక్లకి టీఎంసీలకి తేడా తెలియదు. ఆ మంత్రికి పోలవరం వల్ల మాకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 8,000 క్యూసెక్ల వాటర్ పర్ డే వచ్చినందువల్ల 8 లక్షల ఎకరాలకి మెట్ట ప్రాంతాల్లో మా ఉత్తరాంధ్ర బాగుపడుతుందని 6 దశాబ్దాల నుంచి చూస్తున్నాం. అది కరెంట్ ఇష్యూ. నగరం విశాఖపట్నం కానీ పారిశ్రామిక ప్రాంతం కానీ దాదాపుగా 1,200 గ్రామాలకు నీరు వస్తుంది. 64 టీఎంసీలు వాటర్ మాకు ప్రవహిస్తుంది. కానీ ఆ మంత్రి ఒకరోజు 41.5 మీటర్లు అంటాడు, ఒకరోజు ముఖ్యమంత్రి గారు అది కాదు పంపింగ్ ద్వారా పంపిస్తూ ఉంటారు. కానీ మా కళ నెరవేరుతుందో పోద్దో మాది గురించి కాదు. కానీ రాజకీయ పార్టీగా మనం నిన్న స్పందించిన తీరు చాలా సంతోషం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉంది కనుక, మనం వారు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం కనుక మీరు దాన్ని పర్యటించి అన్ని చూసిన తర్వాత మాట్లాడుతున్నాను అన్నారు. అది చాలా సంతోషం అనిపించింది. అయినా కొంత దానిపైన శ్రద్ధ తీసుకొని పార్టీకి ఇది ఒక రూపకల్పన అంటే ఒక ఉద్దేశం చెప్పగలగాలి. ఎయిదర్ ప్రణాళిక ప్రకారం ఉన్నటువంటి పాత మోడల్ ఏదైతుందో మీరు కూడా వచ్చారు. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు దాని మీదే 8 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. అందులో ఈ హైట్ కానీ తగ్గించినట్లయితే మా సుజల స్రవంతి ప్రాజెక్టు పోది. అది పోయినందువల్ల 8 లక్షల మంది పోతారు. దయచేసి ఏది మంచిది ఏది చెడు ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి పార్టీ స్పందించాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని పార్టీ నిర్దేశించినటువంటి ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ మరి విశాఖపట్నంలో బాగా చేశారనిపించేటట్టు మిగతా నియోజకవర్గాలకి ఆదర్శంగా ఉండేటట్టు అందరం సమన్వయంతో పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జన్. థ్యాంక్ యూ అండి. సుందర విజయకుమార్ గారు. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒక సూచన. క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఎంత మంచిదో, ఎంత జాగ్రత్తగా చేస్తే పార్టీ అంత బాగా ముందుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒకే ఒక సూచన చేస్తా. మన కాన్స్టిట్యున్సీ ఎవరైతే కాన్స్టిట్యున్సీలో ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీలో క్రియాశీలక సభ్యత్వం చేసేటప్పుడు మనం ప్రతి ప్రాంతం నుంచి కూడా మనకి ప్రతి ఊరు, ప్రతి గ్రామం, గ్రామంలో ప్రతి మూల కూడా మనకి సభ్యులు ఉండేటట్టు మనం కొంచెం అందరం కూడా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి నా ఒక సూచన. దానివల్ల మన పార్టీ పెనిట్రేషన్ కానీ, దానివల్ల మన పార్టీ అక్కడ ప్రజెంట్ కానీ చాలా బాగుంటుంది. మనం ఏదైనా చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ వాలంటీర్ సిస్టమ్ కూడా 50 ఇళ్ళకి, 30 ఇళ్ళకి, 20 ఇళ్ళకి ఎలా అయితే చేస్తున్నారు, నా సహచరులందరికీ కూడా ఈ సూచన కొంచెం మనం దృష్టిలో పెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి అవకాశంగా నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకున్నా. అదేవిధంగా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ కూడా మనం పెద్దపీట వేసి ఈ క్రియాశీలక సభ్యత్వంలో మనం చేసుకోగలిగితే పార్టీని బ్రహ్మాండంగా మరి రాబోయే రోజుల్లో, ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీదే అందరి దృష్టి ఉంది కాబట్టి మనం చేయాల్సిందంతా చేస్తే వచ్చే టైంలో డెఫినెట్గా ఆ ప్రవాహం వస్తుంది. మనం
రెడీగా ఉండడానికి ఇది ఒక అవకాశం అని అందరికీ కూడా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ రఘు. ముందుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, అట్లానే పార్టీ జనరల్ సెక్రటరీలు శివశంకర్ గారికి, సత్య గారికి, అలానే ఇక్కడ ఆసీనులైన పిఎస్సి మిగతా మెంబర్లందరికీ, నా సహచరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా విశాఖపట్నం జిల్లాకు వస్తే మెగా ఫ్యామిలీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, విశాఖ జిల్లా ఒక కంచుకోట. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా విశాఖ జిల్లాలో పోటీ పడి చేస్తాం. ప్లస్ విశాఖ జిల్లాలో మేము అందరం ఏం మాట్లాడుకుంటామంటే మిగతా అన్ని జిల్లాల్లో, రాష్ట్రాల్లో మిగతా 12 జిల్లాల్లో ఏం జరుగుతుందో చూసి దానికన్నా 10% ఎక్కువ డెలివర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇది స్పోర్టివ్ స్పిరిట్తో. సో అట్లా ఈ మీరు ఏదైతే ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది మీరు ప్రవేశపెట్టారో, మరి ఆ సభ్యత్వాన్ని కూడా మిగతా అన్ని జిల్లాల కన్నా ఎక్కువ చేయడానికి మేము మా వంతు 100% కృషి చేస్తాం. అట్లానే ఈ కరోనా టైంలో చూస్తే మరి ఎన్నికలకు వద్దని వైసీపీ ప్రభుత్వం ఈ మధ్యన ఏదో ఫోన్లో మెసేజ్ వచ్చింది, షూ షాపులు అన్నీ చాలా ప్రాఫిటబుల్గా ఉన్నాయి, ఎక్కువ షూస్ సేల్ అవుతున్నాయని. ఎందుకని ఆలోచించి చూస్తే అందరూ మరి జగన్ గారు ఎప్పుడో 3500 కిలోమీటర్లు నడిచారంటే, మరి మిగతా వాళ్ళందరూ కలిపి పాదయాత్రలని కరోనా సెకండ్ వేవ్ అని ఎంత గవర్నమెంట్ హింట్ ఇచ్చినా, మనం ఎంత మాట్లాడుకుంటున్నా ప్రతి ఒక్కరు ఇదే అంశం, పాదయాత్ర 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 అని. అంటే మీకు ఎన్నికలే అక్కర్లేని మీకు పాదయాత్రతో పనే ఉందని నేను సభాముఖంగా అడుగుతున్నాను మిగతా పార్టీ వాళ్ళని. అట్లానే మన పార్టీలో చాలామంది ఉన్నారు, వీళ్ళు ఏంటంటే అందరు చెప్పినట్టు, మన హరిప్రసాద్ గారు చెప్పినట్టు, మనం మంచి ఆల్టర్నేటివ్ అని మన కార్యకర్తలు కానివ్వండి, పక్క కార్యకర్తలు కానివ్వండి అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు జగన్ గారి మీద విసిగి వ్యాసారిపోయిన ప్రతి ఒక్కరు మనం ఆల్టర్నేటివ్. ఎందుకంటే జగన్ గారి పార్టీలోనే ముఖ్యంగా చాలామంది అంటే క్లోజ్గా ఉన్న ఇన్నర్ సర్కిట్స్లో పార్టీతో ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళందరూ ఏంటంటే మనం ఆనెస్ట్గా ఉండి మనం చేయాల్సిన పని జాగ్రత్తగా చేసుకొని వెళ్తే వాళ్ళందరూ మన వైపు తిరిగే అవకాశం ఎక్కువ ఉంది. అట్లానే మనకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సత్య గారు. కడప మర్చిపోయాను, కరెక్ట్. శంకర్ శ్రీనివాస్ కడప. గౌరవనీయులు అధ్యక్షుల గారికి నమస్కారం సార్. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్ గారికి, అలాగే బోలిశెట్టి సత్యనారాయణ గారికి, పిఎస్సి మెంబర్స్కి, నా సహచర నియోజకవర్గ ఇన్ఛార్జులకి, జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మేము కడప జిల్లాలో మీ స్ఫూర్తితోనే, మీ ఆశయ సిద్ధాంతాలే ఊపిరిగా మేము ప్రతి అడుగు వేస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతూనే అధిష్టానం ఆదేశాల మేరకు మేము 50 డివిజన్లలో కూడా అన్ని రకాలు కూడా ప్రయత్నాలు చేయగా 15 డివిజన్లకు మాత్రమే మేము అభ్యర్థులని సెలెక్ట్ చేయగలిగాం. వాళ్ళే మాత్రమే మాకు దొరికారు. వాళ్ళని కూడా రకరకాల భయాలు, వాళ్ళని బెదిరించి చివరాఖరికి 15 మందితో మేము నామినేషన్లు వేయించినా వెంటనే 13 మంది దాకా నామినేషన్లని వేయనీయకుండా కూడా ఆపేశారు. ఈ పోలీసుల సహకారంతో ఇన్స్పెక్టర్లు, డిఎస్పీల స్థాయిలో వాళ్ళని నామినేషన్లు కూడా వేయకుండా ఆపేశారు. అలాగే కొంతమంది 2-3 మిగితే కూడా వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా వాళ్ళు కిడ్నాప్ చేసి పోలీసులు ఒకరిద్దరితో కూడా కిడ్నాప్ చేసేటువంటి ఈ సంఘటనలు కూడా కడపలో జరిగాయి. వీటిని కూడా మేము ఎన్నికల పరిశీలకులైనటువంటి రంజిత్ బాషా దగ్గరికి కూడా తీసుకెళ్లి ఒక విజ్ఞాపన పత్రం ద్వారా ఆయనకి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి దుర్మార్గంగా కడప జిల్లాలో ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని కూడా జరిగాయి. అలాగే సార్, ముఖ్యంగా మన నందలూరు జెడ్పీటీసీ ఎద్దుల పవన్, ఆయన భార్య నామినేషన్ వేస్తే నామినేషన్ ఉపసంహరణ నాడు అతను కడప మన కార్యాలయానికి వచ్చి నన్ను ప్రెజర్ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు, నేను మన ఆఫీస్లో ఉంటానని చెప్పి నా దగ్గరికి రాగా నేను మన ఆఫీస్లోనే ఉంచుకున్నాను ఆయన్ని. ఎద్దుల పవన్ నందలూరు. అతనికి దాదాపు 250 కాల్స్ ఎమ్మెల్యే, ఎంపీలు, కడపలోని ప్రతి వైసీపీ నాయకులు కూడా అతనికి ఫోన్ చేస్తే సోకాల్డ్ ఒక బలిజ సంఘం నాయకుడిని మన ఆఫీసుకు పంపించి అతనితో నాతో
బేరసారాలు లేకపోతే చర్చలు మొదలుపెట్టారు వైసీపీ నాయకులు. నేను ఒకటే మాట చెప్పాను, క్యాండిడేట్తో మాట్లాడండి, క్యాండిడేట్ కనుక పోటీ చేస్తాను అంటే అతను చేస్తాడు, అతను నేను చెయ్యను ఉపసంహరించుకుంటానంటే చేసుకుంటాడు, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. ఆ తర్వాత ఎద్దుల పవన్ లేదు నేను ఇక్కడే ఉంటాను నేను ఉపసంహరించుకొని చెప్పడంతో అతని రాత్రంతా కూడా ఆఫీస్లోనే ఉంచుకొని, మీకు నేను చెప్పలేను సార్, ఆఫీసు బయట జీపుల్లో ఇన్స్పెక్టర్లు 2 జీపుల్లో కాపలా కాశారు, ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు తీసుకెళ్ళిపోదామని. అలాగే 4 కార్లలో కూడా వైసీపీ నాయకులు ఉంటే కూడా వాళ్ళెవ్వరు కూడా మన కార్యాలయంలోకి వచ్చేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేయలేకపోయారు. అది మీ నాయకత్వ విశ్వసనీయతకు మా నడవడికి ఉన్న గుర్తింపు తప్ప ఇంకొకటి కాదు. ఆయన్ని పొద్దున్నే ఈ యొక్క డేట్ అయిపోతేనే క్షేమంగా అతన్ని బయటికి పంపించడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ మొత్తమే కాదు, అలాగే కడపలో కూడా జరుగుతోంది సార్. అలాగే అంతలోనే కరోనా కష్టకాలం కూడా వచ్చింది. ఈ కరోనా కష్టకాలంలో కూడా మీ స్ఫూర్తితో నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి ఈ కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఉడత సేవ ఉండడానికి 2 లక్షల రూపాయలు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 35 రోజులు 200 మందికి అన్నదానం అయితేనేమి, నిత్యావసర సరుకులు కూరగాయలు కూడా మేము పంచడం జరిగింది కడప కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా. అలాగే కడప జిల్లాలో కొమలాపురం, అలాగే రాజంపేటలలో కూడా, కోడూరు, మైదుకూరులలో కూడా ఈ సహాయ సహకార కార్యక్రమాలు జరిగాయి. అలాగే సార్ ఈ యొక్క కార్యక్రమంలో అద్దె బస్సు డ్రైవర్లు కూడా వచ్చి మాకు ఉపాధి లేకుండా ఉంది మాకు సహాయం చేయండి అంటే వాళ్ళకు కూడా వెన్నుదన్నుగా ఉంటూ మా యొక్క స్ఫూర్తిని కూడా ఇస్తూ వాళ్ళ యొక్క మేము సపోర్ట్ కూడా చేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా మేము నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ కోవిడ్ అంతా కూడా జరుగుతూ ఉంటే మా సహాయక శాఖలు చేస్తూనే ఉన్నాం. అంతలోనే 24/7 మన కార్యాలయంలో ఉంటూనే జిల్లాలో ఉన్న కార్యకర్తలకి అలాగే ప్రజలకు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన అందుబాటులో ఉంటూ వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది సార్. అలాగే గండికోట నిర్వాసితులకి ముంపు, అలాగే ముంపు వాసులకి పునరావాసం పరిహారం విషయంలో కూడా అన్యాయం జరిగిందని మన 110 కిలోమీటర్ల దూరంలో కడప ఉన్నది. అక్కడ ఉన్న కార్యకర్తలు మనకు తెలుపుతూనే 5 మంది కార్యకర్తలు ఉన్నారు అంతే అక్కడ, వాళ్ళు తెలుపుతూనే మనం వెంటనే మనం 10 మంది దాకా మన నాయకులందరం కూడా అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి, ఎందుకంటే నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసినాయి, పాములు తేళ్లు అన్నీ కూడా ఇళ్లలో ఉన్నాయి, వాళ్ళ పక్షాన నిలబడి మనం పోరాటం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి వెనుదన్నుగా ఉంటూ మమ్మల్ని నడిపించినటువంటి మన ప్రధాన కార్యదర్శి బుల్సెట్ సత్యనారాయణ గారు కూడా 2 రోజుల్లో మళ్ళీ కడపకు వచ్చి వైజాగ్ నుంచి ఆయన కూడా ఈ పోరాటాన్ని మాకు ఎంతో గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పోరాటంలో మీరు కూడా స్పందించి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి హెచ్చరిక చేయడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో భరోసా కలిగింది. వాళ్ళు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఎంతో కొనియాడారు, మీకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇప్పటికి కూడా ఆ పోరాటం 6 రోజులు వరుసగా వెళ్ళాం సార్ అక్కడికి. ఆ పోరాటం జరుగుతూనే ఉంది. బుల్సెట్ సత్యనారాయణ గారు కోర్టులో కూడా వెళ్ళి థర్డ్ పార్టీగా దానికి రిపిటిషన్ కూడా వేసి దానికి రెమెడీ తీసుకురావాలని కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూ 24 గంటలు కడప జిల్లాలో అందుబాటులో ఉంటూ మీ ఆశయ సిద్ధాంతాల ఊపిరిగా వాటి సాధన కోసం ప్రజల పక్షాన ఉంటూ మేము పోరాడుతున్నాం, నిరంతరం పోరాడుతూనే ఉంటాం. కడపలో బలంగా స్థిరంగా నిలబడ్డాం సార్. మమ్మల్ని బెదిరించేవాడు కానీ మమ్మల్ని లొంగదీసేవాడు లేడు కానీ మీకు తెలుపుకుంటూ దానికి కారణం మీ నాయకత్వ బలం, మీ ఆశయ సిద్ధాంతాల విశ్వసనీయతే కారణమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా సార్. అలాగే ఈ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ డ్రైవ్లో తప్పనిసరిగా నియోజకవర్గం అంతా కూడా ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకెళ్తూ మేము సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తూ బలోపేతం చేసి ఖచ్చితంగా కడపలో జనసేన జెండాను ఎగురవేయడానికి తప్పనిసరిగా ఎటువంటి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్, జై జనసేన. గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, శివశంకర్ గారికి, సత్య గారికి, తోటి ఇన్ఛార్జీలకు, ఇక్కడ నిరంతరం కష్టం చేస్తున్నటువంటి పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బందికి, మిగిలిన జన సైనికులందరికీ నాకు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. టైం ఎక్కువైపోతున్నది కాబట్టి నాకు కొంచెం ప్రెజర్గా ఉంది, అన్నీ చెప్పాలని చాలా మంది మనసులో.
రైల్వే కోడూరు అనేది ఒక ప్రత్యేకమైన ప్లేసు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో కల్లా. సారు ఎంతో ప్రేమతో మా రైల్వే కోడూరు మీద 2 సార్లు వచ్చేసినాడు. ఒకసారి చిన్ని చెట్లు నరికినారు మన జన సైనికులను. అప్పుడు అదే పనిగా వచ్చి వాలినాడు అక్కడ. అందరూ ప్రజలు అనుకున్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ మీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సుకుమారంగా పెరిగినాడు, సినిమా యాక్టరు, మీకు ఏం చేస్తాడని. అక్కడ రైల్వే కోడూరు అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి వాళ్ళ తాత కాడ నుంచి అది ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అయినటువంటి ప్లేసు. వాళ్ళ పేరుకు రాజకీయంగా పులివెందుల్లో ఉన్న రైల్వే కోడూరు వాళ్ళకు మైండ్స్తో వాళ్ళు పెద్దోళ్ళు అయినారు. ఎప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం అయినాడంటే కన్నదన్నట్టే మాట్లాడుతున్నాను నేను, అబద్ధం ఏమీ లేవు. ఆయన సీఎం అయినాడంటే అక్కడ సంపాదించిన డబ్బుతోనే 10 మందిని వేసుకొని బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినాడు వాళ్ళ నాయన వాళ్ళ తాత అందరూ కూడా. అందుకని జగన్ గారికి కూడా అక్కడ ప్రతి ఒక్కరు బాగా తెలుసు. ఎందుకంటే నేను అక్కడ డాక్టర్గా పనిచేస్తూ చూస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా పులివెందుల నుంచి స్వయంగా వచ్చి ఊరూరులో ఎవరూరు పనిచేస్తున్నారు, ఎవరూరు పనిచేయలేదని అంత పట్టున్నటువంటి ప్లేసు వాళ్ళకు. అటువంటి ప్లేస్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు అంటేనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పడి చచ్చిపోతారు. సార్ 2 సార్లు వచ్చినప్పుడు చూసినారు వాళ్ళ గురించి. ఇంకా ఎక్కువ ఎంతో ఉంది. నేను సార్ గురించి తెలియనేటి ఎన్నో చెప్పినప్పుడు అవునా అనుకున్నారు. ఇప్పుడు తెలుస్తూ ఉంది మేము పొరపాటు పడినాము, మొన్న రిజల్ట్ సరిగ్గా ఇవ్వలేకపోయినాము, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది. ఈసారి చూడండి మనకి ప్రతి ఒక్కరు ఎంతో మంది ఇప్పుడు కూడా ఫోన్ చేసినారు. నేను ఇక్కడున్నప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినానని తెలుస్తానే. కాబట్టి ఈ క్రియాశీలక సభ్యత్వం మంచి అవకాశం మాకు. అంత మంచి ఇటువంటి ప్రోగ్రాం ఏది ఉండదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతి గ్రామంలోకి మేము స్వయంగా పోయి చూడొచ్చు. అసలైన స్వచ్ఛమైన నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ కథ అంతా తెలుసుకోవచ్చు. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్రియాశీలక సభ్యులు మాకు 248 బూతులు ఉన్నాయి. వీళ్ళు తప్పకుండా ఆ బూతుల్లో పనిచేసేటట్టుగా ఏర్పాటు చేసుకుంటే రాబోయే కాలంలో పార్టీకి కానీ పార్టీ సిద్ధాంతాలు తెలిపేదాని కోసం కానీ ఎలక్షన్స్లో కానీ అన్నిటికీ చాలా ఉపయోగపడుతుంది. ఇదే ఫౌండేషను, ఇదే బేస్ మన పార్టీకి. చాలా మంచి కార్యక్రమం, చాలా మంచిది. మిగిలిన విషయాలు అక్కడ జరిగేటన్ని మన డాక్టర్ హరిప్రసాద్ గారు చాలా బాగా చెప్పినారు, మన శ్రీనివాసరావు సార్ కూడా బాగా చెప్పినారు. ఇంకా చెప్పినట్టే మళ్ళీ చెప్పదలుచుకోవాలా. చాలా కష్టాలు పడినాము. రౌడీ సీటర్లుగా మా నెత్తి మీద పెట్టి మిమ్మల్ని ఊర్లంతా తిప్పుతామన్నారు. మొన్న స్థానిక సంస్థల్లో జడ్పీటీసీగా నేనే పోయి ఏపించిన పేరు. ఇక్కడ కూడా ఉన్నారు ఆయన ఊరికి పోయి నీ మీద ఎన్ని కేసులు కావాలంటే 2 కేసులు పెడతాము, మిమ్మల్ని జైల్లో పెడతాము, జాగ్రత్త, ఇది వైఎస్ఆర్ జిల్లా, వైఎస్ఆర్ బేస్ అయినటువంటి కోడూరు ఇదని ఎన్నెన్నో చెప్పిన. వాటికన్నిటికీ మేము భయపడము. మేము ఎంత వీలైతే అన్ని మాటలు చెప్పడం కంటే చేష్టల్లో చేసి చూపిస్తానని సవినయంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, మన్నించాలి. ఇంకొక 5-10 మినిట్స్ మన శివశంకర్ గారు, ప్రధాన కార్యదర్శి గారు. వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, సత్య గారికి, మై డియర్ ఫ్రెండ్స్, జనసేన పార్టీ ప్రయాణంలో ఇది చాలా ముఖ్య భూమిక. యాక్టివ్ మెంబర్స్ ప్రోగ్రాం అన్నది. ఎందుకంటే బీహార్ ఎన్నికల నుంచి పోటీ చేసిన మన అభ్యర్థులందరూ కూడా ఒక మంచి లెసన్ నేర్చుకోవాలి. 67 నియోజకవర్గాలు 1000 లోపు డిసైడ్ చేసే ఓట్లు, 37 నియోజకవర్గాలు 500 లోపు, 20 నియోజకవర్గాలు 25 ఓట్ల తేడాతో గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి తేడా ఉంది. అంటే 500 ఓట్లు బీహారు చరిత్రను మార్చేసింది. అంటే ఓటు ఎంత విలువైనదో డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మనందరం తెలుసుకోవాలి. దాని నుంచి మనం లెసన్ తెలుసుకుని యాక్టివ్ మెంబర్స్ అంటే ఒక వ్యక్తి కనీసం 50 నుంచి 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలే మనిషిని కానీ మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఒక నియోజకవర్గంలో 1000 మంది అంటే 1,00,000 ఓట్లు సేఫ్ సెక్యూర్ డిపాజిట్ పెట్టుకున్నట్టే ఉంటుంది. ఈ దిశగా ఆలోచించాలి. యాక్టివ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి కానీ నాట్ నెంబర్స్.
ఈ డిఫరెన్స్ని మనం చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. మంచి అవకాశం ఇది. అలాగే మనందరం కూడా టీం వర్క్తో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏమిటి అని అంటే మనం ఉన్నది మర్చిపోయి వర్తమానంలో భవిష్యత్తు రాజకీయాల్లో ప్రతి ఒక్క ఓటు చాలా విలువైనదని మనం గ్రహించుకోవాలి. కాబట్టి చాలా మందిని కలుపుకుంటూ పోవాలి. మనకు ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఉంది, అద్భుతమైనటువంటి నాయకుడు ఉన్నారు, అద్భుతమైనటువంటి వాతావరణం ఈరోజు ఉంది. రష్యాలో ఒక కథ నాకు గుర్తొస్తుంది. గుర్రబగ్గి తోలేవాడు తన కష్టాలు చెప్పుకుందామంటే ఒక ప్రయాణికుడు ఎక్కితే అతను గాఢ నిద్రలో పడుకుంటూ పోయాడు, చెప్పడానికి అవకాశం లేదు. రెండో ప్రయాణికుడు ఎక్కితే ఆయన ఫుల్గా తాగేసి ఏదో మాట్లాడుతున్నాడు, ఆయనకు కూడా చెప్పడానికి అవకాశం లేదు. తరువాత అతను ఫ్రస్ట్రేషన్తో గుర్రాన్ని గడ్డేస్తూ గుర్రంగా చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో మన జనసేన పార్టీ రానంత వరకు ఆ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రతి సమస్య కూడా జనసేన పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి వస్తేనే పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఒక వాతావరణం, మంచి వాతావరణం క్రియేట్ అయింది రాష్ట్రంలో. దీన్ని మన అందరం కూడా ఉపయోగించుకోవాలి, మోటివేట్ అవ్వాలి. మోటివేట్ అయ్యి లీడర్షిప్ ఈజ్ ఏ ప్రాసెస్, నాట్ ఏ ఛాన్స్. అది మనం గమనించాలి. ప్రక్రియ ద్వారా నాయకుడుగా ఎదుగుతాం తప్ప ఏదో ఆల్ ఆఫ్ సడన్గా లీడర్ అవ్వలేమన్నటువంటి ఒక సహజ సూత్రాన్ని మనం అందరం అర్థం చేసుకొని దీన్ని అద్భుతమైన విజయం సాధించి జనసేనకి ఒక అద్భుతమైన కార్యక్రమంగా దీన్ని మనం మలచాలన్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శివశంకర్ గారికి ధన్యవాదాలు. వాస్తవంగా మీరు చాలా దూర ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి తరలి వచ్చారు. మార్చి 15 తర్వాత ఈ రోజు వరకు మనం పార్టీ కార్యక్రమాలు కొంచెం దూరంగా ఉందామని, తద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి ఒక భరోసా విధంగా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మీ వంతు మీరు స్థానికంగా మీరు చేయగలిగితే ఏమైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేయండి తప్ప భారీగా మనం సభలు ఏర్పాటు చేసుకుని ఈ సందర్భంలో మనం ఏదో హడావుడి చేసినట్టు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి కూడా అంత అవసరం లేదనేది చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అందరూ కూడా పాటించారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బాగా మీ వంతు మీరు అక్కడ ఉన్న జన సైనికులు మీరు కలిసి కోవిడ్ పరిస్థితుల్లో చాలా చక్కగా మీరు అందరూ వ్యవహరించారు. మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ నుంచి అభినందిస్తున్నాం. మీ ప్రాంతంలో కూడా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసే విధంగా మీరు సిద్ధమవ్వండి. ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని బాగా విస్తృతంగా తీసుకెళ్ళండి. ఇది కూడా ఇందాక అన్నారే ఒక టెస్ట్ లాగా ఉంటుంది. ఇది మన ఎగ్జామిన్ చేద్దాం. ఒక నియోజకవర్గంలో ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు, అక్కడ ఉన్న క్రియాశీలక సభ్యులు ఎవరు, అక్కడ మీరు ఎంపిక చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు లేదా మండల అధ్యక్షులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మీకు కూడా ఇటువంటి ఫీడ్బ్యాక్ ఈ ప్రక్రియ ద్వారా చాలా స్పష్టంగా వస్తుంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. మీరందరూ ఓపికగా ఉన్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. వేదిక పైన ఉన్న శివశంకర్ గారికి, జనరల్ సెక్రటరీ శివశంకర్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారికి, పిఎస్సి సభ్యులందరికీ, ఇక్కడున్న నియోజకవర్గపు ఇన్ఛార్జీలందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంత సమయం వెచ్చించినందుకు ఈ కోవిడ్ సమయంలో మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నాకు ఒకే ఒక్క నమ్మకం ఏముండేదంటే విపరీతమైన యువత బలం ఉంది మనకి. 2008 నుంచి కూడా నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నవాడిని కాబట్టి గతం నుంచి నేర్చుకున్న పాఠాలు ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి వీటన్నిటిలో భాగంగా 2014 నుంచి కూడా అందరు నన్ను అడిగేది పార్టీ నిర్మాణం జరగట్లేదు. ఇది అంటే పార్టీ నిర్మాణం అన్న పదానికి ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా నెంబర్సే అనుకుంటే ప్రతి చోట నింపేయచ్చు. కానీ మనం ఏ ఆలోచనతో వచ్చామో, ఏ భావాలతో వచ్చామో దాన్ని తీసుకెళ్ళగలిగే వాళ్ళు కావాలి. అంటే ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యులు కనీసం ఒక
కనీసం తక్కువలో తక్కువ 50 నుంచి 100 మందిని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండాలి వ్యక్తులు. అంతేగాని కూర్చోబెట్టేసి వచ్చే మనకి 500 మంది ఉన్నారంటే 500 మంది కూడా అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వ్యక్తులు లేకపోతే కూడా అది నిష్ప్రయోజనం. అందుకని మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, నిలబడగలిగే వ్యక్తులు దయచేసి వారిని చూడండి. నిన్న మీటింగ్లో కూడా మీలో కొద్దిమంది ఉన్నారు. మీకు తెలుసు, ఎక్కడికి వచ్చినా విపరీతమైన జనసందోహం ఉంటుంది, విపరీతమైన అభిమానం ఉంది. దానిని ఒక పొలిటికల్ ప్రాసెస్కి హెల్ప్ అయ్యేలాగా మన ప్రభుత్వాన్ని స్థాపించేలాగా ఎలా అంటే ఈ క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకమైంది. గత 2014లో కూడా నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది, నేను ఎంత నిలబడగలను, నేను ఎంత ఒత్తిడి తీసుకోగలను, రోడ్ల మీద ఎలా తిరగగలను, మనకున్న జనబలం ప్రత్యక్షంగా పరీక్షల్లో ఎంత నిలబడతారు, వీటన్నిటి మీద 2014 నుంచి 2019 ఎన్నికల వరకు మనం తీసుకున్నాం. ఇది ఇంకొక అడుగు ముందుకేసాం. ఈ రోజున ఈ క్రియాశీల సభ్యత్వం అనేది చాలా కీలకమైంది. 2024లో ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే కూడా బయట అందరూ మాట్లాడుతుంది కానీ నాకు తెలిసింది కానీ ఎన్నికలు ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. దేశం మొత్తం మీద కలిపి ఒకటే ఎన్నిక విధానం రావాలి అనేది చాలా బలంగా ఉన్న అభిప్రాయం. అందరి ఆలోచనలు, అందరి కార్యాచరణ కూడా దాని మీదే రూపుదిద్దుకుంటా ఉంది. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టుగా 1000 ఓట్లు, 28 ఓట్లు, 25 ప్రతి ఓటు చాలా విలువైంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనబలం ఉంటుంది. ఈ జనబలాన్ని మన వైపు తిప్పుకోవాలి అంటే అక్కడ బలంగా ఉండే నాయకత్వం, అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం లేకపోవడం కూడా మనకి చాలా లోపంగా తెలిసింది. ప్రతి సమస్యకి నేనే మాట్లాడాలి, ప్రతి ఊర్లోకి నేనే రావాలనేది ప్రతి ప్రజల్లో ఉండేది. అది నా ఒక్కడికి యూనిక్గా ఉంటుంది. మిగతా రాజకీయ నాయకులకి అది ఉండదు. ఎందుకంటే నేను మిగతా వృత్తిలో కూడా ఉన్నాను కాబట్టి, కళారంగంలో కూడా ఉన్నాను కాబట్టి అది వాళ్ళ మీద నా మీద ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. నేను ఖచ్చితంగా ప్రతి ప్రాంతానికి ముందుకెళ్ళి ప్రతి సమస్యని పరిశీలించిన వాడిని, తీసుకెళ్ళిన వాడిని, హైలైట్ చేసిన వాడిని అది చేశాను కాబట్టే 19 రిజల్ట్స్ తర్వాత కూడా ఈ రోజున ఎక్కడ ఏ మూల బాంబే స్లమ్స్లో ఇరుక్కుపోయినా కానీ, గుజరాత్ తీర ప్రాంతాల్లో ఇరుక్కుపోయినా కానీ, మద్రాస్ పోర్ట్లో ఇరుక్కుపోయినా కానీ ఒకసారి వచ్చి మా ఇరుక్కుపోయా, మీకు హెల్ప్ చేయండి అంటే ఎందుకు మన గొంతు బలం, ఎందుకు మన జనసేన గళం ఎందుకంత ప్రభావం ఎందుకు చూపిస్తుంటే మనం చాలా త్రికరణ శుద్ధిగా పని చేయగలం. మన దగ్గరికి వస్తే సమస్యకు ఒక పరిష్కార మార్గం వైపు, దిశ వైపు వెళ్తాం. ఒక అమరావతి అని కానివ్వండి, లేదంటే ఒక వ్యక్తికి జరిగిందని కానివ్వండి. అలాగే వైసీపీకి సంబంధించి చాలా అత్యధిక మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించాం మనం. ఆ గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఈ రోజున. ఇందాక హరిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా పిఎస్సి గుల్లో మనకి దిశానిర్దేశం, గైడ్ లైన్స్ అనుకుంటే మనకు ప్రపంచంలో ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ ముందస్తుగా మనకి ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఏం జరిగింది అంటే, మనకి కరోనా, ఈ కోవిడ్ పరిస్థితి రావటం, ఇళ్లలోంచి బయటికి రాకూడదు. అసలు అప్పుడు దాకా మనకి ఎంత వాడుకోవాలి ఈ సోషల్ మీడియా, ఈ ఇంటర్నెట్ ద్వారా, ఇవన్నీ అంచెలంచెలుగా ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. పెద్ద స్థాయి అంతర్జాతీయ స్థాయి నాయకులు కూడా అవగాహన రాలేదు. అందరూ కూడా కొత్త పరిస్థితి ఇది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రోజుకి కోవిడ్ తీవ్రత ఎక్కువ అవుతూ ఉంది, కేసులు పెరుగుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. అయినా కానీ వాటికి ఏమాత్రం వెనకంచి వేయకుండా మనం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ, సోషల్ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చేస్తాం. అయినప్పటికీ కూడా నిన్న చూసారు జనం ఎంత వచ్చారు. అందుకని నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వాటికి వెళ్ళడానికి నాకు అంటే ముందు మీరు క్రియాశీలక సభ్యత్వాన్ని కొంచెం బలమైన దృష్టి పెట్టి నిలబడగలిగే వ్యక్తుల్ని, పార్టీ కోసం అహింసలు కష్టపడి నిలబడగలిగే, తద్వారా వాళ్ళు ఎదగగలిగే నాయకత్వపు స్థాయి ఉండి అలాంటి వ్యక్తుల్ని మీరు దయచేసి సంపూర్ణంగా మీరు ప్రోత్సహించండి. ఇంగ్లీష్లో నాకు ఒక ప్రోవర్బ్ ఉంటుంది, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అని. ప్రతికూల పరిస్థితుల్లో ఆ వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం, ఆ నైజం బయటపడుతుంటారు. అలాగే ఈ రోజున జనసేన తీసుకున్న ఒత్తిడి కానీ, దెబ్బలు కానీ తీసుకొని కూడా ఈరోజు నిలబడ్డాం. ఈరోజు మన పార్టీ తాలూకు వ్యక్తిత్వం
దెబ్బతిన్నా కానీ ఓట్లు ప్రజలు మనకు ఓట్లు సంపూర్ణంగా మనకి మద్దతు తెలపకపోయినప్పటికీ కూడా ఈరోజు మనం వారి పక్షాన్ని నిలబడినాం. మన నైతికత మనం ప్రూవ్ చేసుకున్నాం మనం ఈ రోజున. దీనిని మీరు బలంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు. దాని నుంచి ప్రజలకు అన్యాయం జరగబోతుంది. నేను ఏదన్నా మాట్లాడినప్పుడు దూరదృష్టితో మాట్లాడతాను. ఒక్కోసారి అది పొలిటికల్ అడ్వాంటేజ్గా కనిపించవచ్చు. ఇందాక మా చిలుక మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పవర్ కోసం అంటే నన్ను అడిగారు 2014 అది రైట్. అది మీరు దేనికోసం వచ్చారంటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం వచ్చాం. అప్పుడు ఉన్నది నెల రోజుల్లో 1.5 నెల 45 రోజులు. ఆ 45 రోజుల్లో అభ్యర్థులు నిలబెట్టడం, వీటన్నిటికంటే ఓట్లను చీల్చడం కంటే కూడా బలమైన అలయన్స్ బీజేపీ ప్రధానమంత్రి గారు అవ్వబోతున్నారు నరేంద్ర మోదీ గారు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించు అప్పుడు చేసిన ప్రయాణాన్ని రాష్ట్ర క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది. ఆ రోజుకి ఆ స్లోగన్ రైట్. నాకు కూడా ఏదో పేపర్లో చూస్తూ ఉంటే పొద్దున్న కూడా వచ్చినప్పుడు కేవలం మనం ప్రశ్నిస్తూ ఉండండి, మిగతా వాళ్ళు అధికారం అనుభవించడానికి జనసేన పార్టీ పెట్టింది. మనం వచ్చి అధికారంలో కూర్చోవాలని ఒక బలమైన ఆలోచనతో కూర్చున్నాం. కాకపోతే అది నేను ప్రతిసారి అది క్లీషేడ్గా ఉంటుంది. ప్రతిసారి నేను చెప్పడం ఇబ్బంది, నాకు నచ్చదు. ఎందుకంటే పని చేసుకుంటూ వెళ్ళిపోతాం, అధికారం మనల్ని వరించాలని కోరుకుంటాం. అందుకని ప్రతిసారి కూర్చోబెట్టి మీరు మన చేత పనులు చేయించుకోండి, మీరు ప్రశ్నించండి, మేము ఒకటి మిగతా పార్టీలకి వేస్తాం అలా కాదు. మీరు చెప్పాలి, ప్రజలు కూడా చెప్పాలి. మేము మీకోసం నిలబడ్డాం, మీకోసం చూసారు కదా మిగతా పార్టీస్ ఎలా ఉన్నాయో. చాలా దశాబ్దాలు నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున క్షేత్రస్థాయిలో ముందుకెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందో మీకు తెలిసిన విషయం. ఒక్క జన సైనికులు మట్టుకే ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా కానీ, ఎలాంటి బెదిరింపులు ఉన్నా కానీ, అది కడప దగ్గర నుంచి కర్నూలులో కానీ ఎక్కడైనా సరే, ఏ మారుమూల అమలాపురం కానీ ఎక్కడున్నా కానీ చొక్కా తీసి నిలబడుతుంది ఒక జన సైనికులు. అలాంటి జన సైనికుల్ని మీరు ఈ క్రియాశీలక సభ్యులుగా పెట్టండి. చాలామంది వదిలేశారు, కానీ మన జన సైనికులు మనల్ని వదలరు. అందుకని ఆ జన సైనికులకి అత్యున్నత గౌరవం ఇద్దాం. అలాగే కొంతమంది ఇండివిజువల్ నేనంటే ఇష్టం ఉండి పార్టీలోకి ఇమ్మడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి మేము జనసేన సపోర్ట్స్ అని చేస్తుంటే, నాకు వ్యక్తిగతంగా మీరు ఎవరైనా మద్దతు తీసుకుంటే తీసుకోండి, అంతేగాని మీరు ఇండివిజువల్ ఎజెండాస్ తోటి కూర్చోబెట్టి మీ ఎదుగుదల కోసం మీరు పార్టీ ద్వారానే గుర్తింపు కావాలి తప్ప మీరు నేనంటే ఇష్టం అని చెప్పి వాళ్ళ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ పెట్టి అదొక విచిత్రంగా ప్రాసెస్ ఉంది. దయచేసి మీరు మీ స్థాయిలో అవన్నీ ఎంకరేజ్ చేయకండి. ఎవరు వచ్చినా సరే జనసేన సపోర్ట్ చేయాలి, జనసేన ద్వారా చేయాలి. అలా కాకుండా విడిగా చేస్తారని సంతోషం కాదనం, కానీ అదొక ప్రత్యేకంగా గుర్తించాలంటే అలా చేయడానికే జనసేన పార్టీ ఉంది, ప్రజల కోసం నిలబడడానికి జనసేన పార్టీ ఉంది. అందుకని దయచేసి అలాంటి వాళ్ళని మీరు ఇబ్బంది ఉంటే మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వండి, అలా మంచి పని చేస్తే సహకరించండి. కానీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రవర్తిస్తే మటుకు దయచేసి వాళ్ళని ప్రోత్సహించకండి. ఇది నేను వాళ్ళకి దయచేసి ఈ సమావేశ ముఖంగా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము ఇంతమంది కలిసి, నేను లక్షలాది మంది కలిసి, నేను కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, తెలంగాణ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా, నాకు ఎక్కడైనా సరే అంటే ఇష్టపడే అభిమాన జనం చాలా బలంగా ఉంటారు. కేవలం కొన్ని నియోజకవర్గాలకు, కొన్ని జిల్లాలకు పరిమితమైన వ్యక్తిని కాదు నేను. దయచేసి ఈ ఇండివిజువల్ ప్లాట్ఫామ్స్ నడిపే వ్యక్తులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, గతంలో కూడా నేను హార్వర్డ్కి వెళ్ళినా మీకు తెలుసు ఎంత అభిమానం బలం మూల నుంచి వచ్చారు, యుఎస్ నలుమూల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఈ అభిమానం భగవంతుడు మనకి ఇచ్చింది. నేను దాన్ని చాలా పదిలంగా చూసుకుంటాను ఆ అభిమానాన్ని. సో ఇలాగా కొద్ది మంది బయటకు వచ్చి మేము ఇండివిజువల్గా చేసేసుకుంటాం అనే వ్యక్తులకి నేను చెప్తుంది, ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల ఇష్టపడే అభిమానులు ఉన్నారు. కానీ కొద్దిమంది దీన్ని మేవే అని అనుకొని మీరు దాన్ని మా మీద ఒకలాంటి ఒత్తిడిగా తెస్తే దాన్ని నేను భరించే వ్యక్తిని కాదు. దయచేసి మీరు అలాంటి ఏకపక్షంగా ఉండడం, దయచేసి అలాంటి వ్యక్తులు మీ విధానాలను సర్దుకొని జనసేన మెయిన్ స్ట్రీమ్లోకి రండి మీరు అందరూ కూడా. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా
రకరకాలుగా నేను కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చాను ఇవ్వలేదు వీటన్నిటికంటే కూడా నేను చాలా మాటలు నా దృష్టికి వస్తూ ఉంటాయి. నేను రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉంటాను. సోషల్ మీడియాలో మాట్లాడి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనలో మనమే కొట్టుకుంటాం. అంటే ఒక 100 మంది కలిసి ముందుకు వెళ్దాం, మనం ఒక శత్రు సమూహాన్ని ఛేదిద్దాం అని అనుకుని ముందుకెళ్తూ మనలో మనం కొట్టుకుంటా ఉంటే ముందుకు ఎక్కడికి అడు కూడా ముందుకే ఇక్కడే ఆగిపోతాం. అందుకని సోషల్ మీడియాలో కూడా దయచేసి ఎవరు కూడా ఇండివిజువల్ స్టేట్మెంట్స్ దయచేసి మీకు ఒక నాయకులు నచ్చకపోతే అది మీరు మాకు తెలియజేయండి, అది మేము మాట్లాడతాం. అంతేగాని ఒకవేళ నిజంగా మీరు మాట్లాడాలి, పార్టీలో ఉన్న నాయకుల నుంచి మీరు మాట్లాడాలి అని అనుకుంటే దయచేసి జనసేన నుంచి మీరు వెళ్ళిపోయి బయట మాట్లాడుకో. అంతే జనసేనలో ఉంటే జనసేన తిడితే మటుకు ఖచ్చితంగా కుదరదు. దీనికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను, ఒక 100 మంది వెళ్ళిపోతే నేను బలహీనపడే వ్యక్తిని కాదు. నేను 100 మంది వెళ్ళిపోతే 1000 మందిని తీసుకొచ్చే బలం ఉన్నవాడిని. దయచేసి అది మర్చిపోకండి. ఆ భయాలు నాకు లేవు. ఎందుకంటే అందరినీ గడ్డం పుచ్చుకొని బతిమలాడడం నాకేం సరదా కాదు. రాజకీయాలు బాధ్యత, రాజకీయాలు నాకు చాలా బాధ్యతతో ఉన్న రాజకీయాలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరు కూడా ఇదే స్ఫూర్తిని తీసుకెళ్ళండి. అలాగే స్థానికమైన పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా మందికి బాధ్యతలు ఇచ్చినప్పుడు మిగతా పార్టీల వారిని కూడా ఎవరైనా వస్తారంటే సంపూర్ణంగా ఆహ్వానించండి. ఆహ్వానించేటప్పుడు కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్థానికంగా మన కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన జన సైనికులను వారి మద్దతును కూడా తీసుకోండి. దయచేసి వారిని ఇబ్బంది పెట్టి కానీ వారిని, ఎందుకంటే కొంతమంది వేరే పార్టీ వ్యక్తులను తీసుకొస్తున్నప్పుడు మనల్ని విపరీతంగా పచ్చిబుద్ధి చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కింద వీళ్ళు పని చేయమంటే ఖచ్చితంగా చేయరు. దయచేసి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని అలాంటి పరిస్థితులు ఎవరైనా నేను ఆహ్వానిస్తాను. ఖచ్చితంగా మన భావాలను నచ్చి పార్టీ భావజాలను నచ్చి వస్తానని సంపూర్ణంగా ఆహ్వానించే వ్యక్తిని మన సమూహం మనం. అందుకే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేస్తే ఖచ్చితంగా ఒకవేళ అలాంటి తప్పులు ఉంటే మళ్ళీ వెళ్ళి ఆ కార్యవర్గానికి లేదంటే జన సైనికులు చెప్పి మేము ఇట్లా వద్దాం, గతంలో మేము తప్పులు జరిగిన ఆ వివరణ ఇవ్వకుండా మటుకు దయచేసి డైరెక్ట్ లోపల తీసుకొచ్చేస్తే మటుకు నేను నా కోసం నిలబడ్డ జన సైనికులు నేను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నాకు మనస్ఫూర్తిగా చెప్తాను. జన సైనికులు ఎందుకు నమ్ముతున్నానంటే తెలంగాణలో కూడా 2014 ఎన్నికల్లో స్థానికంగా ఇప్పుడు అధికార పార్టీకి వెళ్ళిన నాయకులు కూడా నా దగ్గరికి వచ్చి, గతంలో వేరే పార్టీల నాయకులకు వచ్చి మీ మద్దతు కావాలి మాకు, ఎందుకంటే యువత మీరంటే అభిమానం ఉన్న యువత మాకు రావాలంటే మనస్ఫూర్తిగా చేస్తే యువత వాళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళందరూ. సో అంత బలం ఉన్న, అంటే అంత కమిటెడ్ యువత వాళ్ళు. నేను ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తులు. అందుకని వాళ్ళు దయచేసి వాళ్ళ మనోభావాలను మీరు గాయపరచకుండా, లేదంటే ఒకసారి వాళ్ళ భావోద్వేగాలు ఎక్కువైతే ఎంతో కొంత వివరించి దయచేసి మీరు ఇలాంటి పరిస్థితులకు తీసుకురండి. అందుకని కేవలం మనం ఏదో రకరకాల వ్యక్తులు వచ్చేస్తానే కంటే కూడా దీన్ని కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు ఒక్కరి బలాన్ని నన్ను నమ్మను, నేను ఉమ్మడి బలాన్ని నమ్ముతాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఒక్కడనే గెలుపు లేదు, ఒక్కరిమే చేయాలి నేను ఎప్పుడు అనుకో. సమిష్టి కృషితో ఏదైనా సాధ్యం. అందుకని ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చాలామంది స్థానిక మన నాయకులందరినీ దయచేసి మీరు కలుపుకెళ్ళండి. దయచేసి సమిష్టిగా చేద్దాం. అలాగే పక్క జిల్లా నుంచి నాయకులు, లేదంటే పక్క నియోజకవర్గ నాయకులు, ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా చేసినది విధానం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఒక రాజోలు నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గం నుంచి నాయకులందరికీ కూర్చోబెట్టి చేస్తే ఇంత బలంగా ఒక భరోసా వచ్చింది అందరికీ. అలాగే భవిష్యత్తులో ఈ పిఎస్సికి సంబంధించి ఒక 2 వారాల్లోపు ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుందామని ఒకసారి ప్రతిపాదిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఒకసారి అందరితో మాట్లాడండి. ఒకసారి ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మనకి మద్యం కానీ, అలాగే ఇసుక పాలసీలు కానీ, ఏ అయితే సమస్యలు మీరు ప్రస్తావించారో, అలాగే రైతు సమస్యలు కానీ, పోలవరం ప్రాజెక్ట్ సమస్య, వీటన్నిటి మీద మనం ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దీని మీద ఒక భవిష్యత్తులో మన కార్యాచరణ ఎలా ఉండాలి, ప్రతి నియోజకవర్గం మనం ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేది కూడా మీకు ఒక 2 వారాల్లో మనం అందరం కూర్చున్న ఒక సమిష్టిలోపు మీరు కూడా మీ నియోజకవర్గాలు, మీ జిల్లాల్లో ఉన్న సమస్యలన్నింటి మీద మీరు ఒక అవగాహనకు వచ్చి, ముఖ్యంగా పిఎస్సి సభ్యులందరూ కూడా ఉంటే దాని భవిష్యత్తులో మనం ఒక 10 రోజులు మళ్ళీ దాన్ని మనోహర్ గారికి చెప్పి దాన్ని ఎప్పుడు ఎక్కడ విజయవాడలో ఎట్లా కలుద్దాం మీకు తెలియజేస్తాను తెలుపుకుంటూ ఈ
క్రియాశీలక సభ్యత్వాన్ని మీ అందరూ విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ప్రత్యేకించి 5 నియోజకవర్గాలతో పైలట్గా స్టార్ట్ చేసి కేవలం వాళ్ళకి అనేక ఒడిదుడుకులు లోనవుతుంటే వాళ్ళకి మనం ఎంత ఇవ్వగలం అంటే ఒక ఇన్సూరెన్స్ అధికారులతో రకరకాలుగా మాట్లాడి దాన్ని చేసిన జనసేన పార్టీ ఆడిటింగ్ టీం కానీ పెద్దల రత్నం గారు కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి చాలా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఏ పార్టీకి ఇవ్వనంతగా ఒక దేశంలో ఏ పార్టీ ఇవ్వనంతగా మనం కూర్చోబెట్టి ప్రతి క్రియాశీలక సభ్యులందరికీ ఒక 5 లక్షలు మనం ఇన్సూరెన్స్ కలిగి నిజంగా అది మీరు చేసిన ఈ ఎఫర్ట్స్కి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన ఆడిటింగ్ టీంకి. దీన్ని మీరందరూ ఒక మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి బాధ్యతతోటి అందరినీ కలుపుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.